దేవా, అందలమెక్కాడు, అదృష్టవంతునిగా తీర్చబడ్డాడు, సంతతికి నానా ఆశీర్వాదకరంగా మారాడు. అలాంటి కృప, ధన్యత, భాగ్యం నీ నోటి మాటలు, ఓటలు, ఇక్కడ ఉన్న యవన బిడ్డలు మా అందరినీ తడిపి ఒక నూతన ఉత్సాహం, ప్రోత్సాహము నాన్న, నూతన బలం, శక్తి మాలో కలుగు చేయమని, మమ్ములను ప్రోత్సహించమని, సరిచేయమని, క్రమపరచమని, తీర్చిదిద్దమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 దయచేసి అందరం కూర్చుందాం. దయచేసి అందరం కూర్చుందాం. మరి శ్రేష్టమైన సమయం ఇది. ఈ సమయంలో దైవ సేవకుడు దేవుని మాటలను బోధిస్తూ ఉండగా, ఇక ఎవ్వరు పిల్లలు మీకు చెప్తున్నాను, కదలకూడదు. యవనస్తులైన బిడ్డలారా, పెద్దలారా, మీకు కూడా చెప్తున్నాను, వాక్యం అయ్యేంత వరకు మరి ఎవ్వరూ ఎక్కడికి కదలకూడదు. బయట కొద్దిమంది యవ్వనస్తులు ఉన్నారు. ఇది ఆఖరి హెచ్చరిక. దయచేసి బయట ఉన్నటువంటి వారందరూ, సహోదరుడు రాము, తరుణ్, మీ పనులు ముగించుకొని లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా మీకు కూడా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో దైవ సేవకులు ఐజక్ ప్రభుతేజ గారు మన మధ్యలో ఉన్నారు. సార్ గురించి పరిచయం నేను పెద్దగా ఇవ్వలేను, ఎందుకంటే నాకన్నా కూడా మీకే చాలా బాగా సార్ తెలుసు. నేను మొదటిసారి దైవజనుడిని చూస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇలా యూత్ మీటింగ్ పెట్టాలి అని ఆలోచన చేస్తూ మా సంఘ యవ్వన బిడ్డలతో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా కొన్ని పేర్లు ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే ఒక సహోదరుడు ఐజక్ ప్రభుతేజ్ అన్న అయితే బాగుంటుంది అని అన్నప్పుడు, ఇక ఎవ్వరు మారు మాట్లాడక ఏకగ్రీవంగా అందరూ సమ్మతం 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 అని అందరూ ఏకగ్రీవంగా దైవ సేవకుడిని ఆమోదించారు. అప్పుడే నేను అనుకున్నాను, మరి నాకు తెలియదు కానీ దైవ సేవకుడు చక్కని వర్తమానం అందిస్తాడు, చక్కగా నడిపిస్తాడు, నిబద్ధత కలిగి ప్రభు కోసము చక్కగా వాడబడుతున్న దైవ సేవకులు అని నేను వారి మాటలను బట్టి నేను అర్థం చేసుకున్నాను. మరి అడగగానే మరి ప్రేమించి మన మధ్యకు దైవ సేవకులు వచ్చి ఉన్నారు. మరి ఈ శ్రేష్టమైన సమయాన్ని దైవ సేవకులకు నేను అప్పగిస్తూ ఉన్నాను. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామాన 2025వ వత్సరపు 9వ మాసం 29వ రోజు ఉదయపు వేళ సజీవులైన మీ అందరితో నేనును సజీవుడనై సర్వాధికారి అయిన నా దేవుని ఆరాధించి సేవింపగా క్షేమంగాను సజీవంగాను తోడుకొని వచ్చిన నా తండ్రికి నేను వందనస్తుడను, రుణస్థుడను. ఆత్మీయులు దక్కలివారి పాళెంలో ఉన్నటువంటి గ్రేస్ ఆరాధన ప్రార్థనా మందిర సహోదరి సహవాసులైన మీతో, ప్రాముఖ్యంగా యవన కుమారులు కుమార్తెలతో ఈ ఉదయపు వేళ ప్రభుచిత్తమై మధ్యాహ్నం మనెల్లరూ సజీవులమైతే మధ్యాహ్నం కూడా 2 సెషన్స్లో దైవ వాక్యము ద్వారా మీకు పరిచర్య చేయడానికి ప్రేమతో నాకు ఇట్టి ఆహ్వానాన్ని ఇచ్చిన దైవజనులు పాస్టర్ రాజయ్య గారిని బట్టి ప్రభులో సంతోషిస్తూ సేవకునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే డీకెన్ మెంబర్స్గా ఉన్నటువంటి 7 సభ్యులైనటువంటి పెద్దలకు, యవన కమిటీ మెంబర్స్ అయినటువంటి 2 సహోదరులు కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియచేస్తున్నాను. నా వెనుక ఆసీనులైన, కుడి ఎడమల ఆసీనులైన గనుడైన దేవుని పనిలో తోటి సేవకులుగా ప్రభు పనిలో సాగిపోతున్న సేవకులను బట్టి సంతోషిస్తూ వారికి కూడా హృదయపూర్వక వందనాలు క్రీస్తునాథుని పేర తెలియచేస్తూ, చేరవచ్చిన ప్రియులైన మీ ಎಲ್ಲರಿಗೂ ప్రభునామలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. బాగున్నారు కదూ? 2018వ వత్సరంలో మిమ్మల్ని నేను కలుసుకున్నాను. మరలా ప్రభు కృపను బట్టి 2025వ వత్సరం ఇలాగూ ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి ప్రభు అయిన దేవుడు చూపిన చొరవను బట్టి, ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి ప్రభులో నేను ఆనందిస్తున్నాను. మంచిది ప్రియులారా, తడువు చేయక ఈ ఉదయపు వేళ
మీ ప్యాంప్లెట్లో సాఫ్ట్ కాపీస్లో మీరు వేసినటువంటి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయ 14వ వచన భాగాన్ని మనం ధ్యానంలోనికి తీసుకుంటాం. 3 ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయపు వేళ మీ యొద్దకు తెస్తాను. మధ్యాహ్నం మరొక దైవజనుని జీవితాన్ని మీ ఎదుటకు పరిశుద్ధ లేఖనంలో నుంచి తీసుకుని వస్తాను. వాక్యంలోనికి వెళ్దాం. దానికి ముందు ఒక మంచి పని చేద్దాం. మీకంటే మీ పక్కన కూర్చున్నోళ్ళు మంచోళ్ళు, యోగ్యులు అని నమ్మితే ఒకసారి చిరునవ్వుతో వందనాలు చెప్పండి పక్కోళ్ళకి. చాలా సంతోషం, ఒప్పుకున్నారు మీరు ప్రభులో. మీకంటే మీ పక్కనున్న వాళ్ళు చాలా యోగ్యులు, మంచివారని. మంచిది ప్రియులారా, రండి దైవ వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను మొదటి పత్రిక. అపోస్తులుడైన యోహానును పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి మొదటి శతాబ్దపు చివరి అంకములో క్రైస్తవంలోనికి చొరబడిన దుర్బోధలను ఖండిస్తూ సర్వాధికారి అనే దేవుడు తాను ఏర్పరచుకున్న తన వారితో ఇష్టపడి రాయించినటువంటి లేఖలలో ప్రాముఖ్యమైనటువంటి లేఖ యోహాను సువార్త. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచన భాగాన్ని బైబిల్ చదవగలిగిన వారు బిగ్గరగా చదువుతారా? చిన్న పిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాస్తూ ఉన్నాను. ఈ మాటలు వినండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టిని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. నాతో ఈ మాటలు చెప్పండి. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయుచున్నాను. ఈ మాటలు మన వినికిడిలోను మన ధ్యానంలోను దేవుడు మనకై దీవించి పరిశుద్ధపరచునుగాక. కళ్ళు మూసుకోండి. మరొక పర్యాయం మనందరి కొరకు దైవజనులు ప్రార్థన చేశారు. చదివిన లేఖనం ప్రభు అయిన దేవునిది, సమకూర్చబడిన మనం ఆయన పిల్లలం. ఎవరికి వారి వ్యక్తిగతంగా ఓ నిమిషం, ప్రభువా లేఖనాలు నీవి, ఇష్టం ఉన్నా లేకపోయినా నీవు మమ్మల్ని తోడుకొని వచ్చావు. నీ మాట కొరకు వచ్చావు. నువ్వు దాటిపోయే దేవుడు కావు. ప్రయోజనకరమైన ఉపదేశాన్ని మాకు చేస్తానని మాట ఇచ్చిన దేవుడు. ప్రయోజనకరమైన పాత్రలుగా మీ కొరకు మేము ఉన్నామో లేదో పరీక్షించుకుంటూ నీ వాక్యపు వెలుగులో ఈ దినాన నీకు మహిమార్థమై జీవించ కృపనిమ్మని ఎవరికి వారమే కళ్ళు మూసుకుంటారా? చిన్న మాట, మీ నోటి మాట మీ చెవికి వినబడేటట్లు చిన్న ప్రార్థన చేస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా తండ్రి, వాత్సల్యపూర్ణుడు అయిన మా ప్రియ ప్రభువా యేసయ్య, ఆదరణకర్తవైన పరిశుద్ధాత్మ దైవమా, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘన గంభీర నామం ఈ ఉదయపు వేళ నీ చిత్తానుసారమైన దయా సంకల్పంలో గ్రేస్ ప్రార్థన ఆరాధన మందిరములో మీరు సమకూర్చిన నీ పిల్లలమైన మా అందరి హృదయ అంతరంగముల యందు మీ ఘననామం మరొక్క పర్యాయం యథార్థముగా స్తుతించబడునుగాక. తండ్రి, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకున్నట చేతనే కదా అని సంకీర్తనకారుని యొక్క ముఖాంతరంగములో నుండి పరిశుద్ధాత్ముడా మీరు మాకై రాయించిన ఆధ్యాత్మిక సత్యము కొరకు స్తోత్రాలు. ఈ పూట మీరు అన్నారు, యవనస్తులారా మీరు బలవంతులు. దేవా, యవనుడు ఏ క్రమంలో బలవంతుడవుతాడు? ఆధ్యాత్మిక సత్యాలు ఈ పూట మీరు వాక్యానుసారంగా మాతో మాట్లాడి ఇష్టపడగా వినుబుద్ధిని మీరు మాకు పుట్టించారు, అందుకు స్తోత్రాలు. గ్రహించగలిగిన మనస్సును ఇచ్చారు, అవలంబించి నాయన క్రియాశీలక క్రైస్తవ జీవితాన్ని జీవించున్నట్లుగా చేరిన యవన కుమారులు కుమార్తెలకును, నడివయస్సులో ఉన్నటువంటి వారికి, చేరిన పెద్దలకును మీరు అందిస్తారని నమ్ముచు సమాధానకర్తయగు నీ సన్నిధానంలో సంపూర్ణులుగా మమ్మల్ని నడిపించమని పూర్ణ విధేయతతో సంపూర్ణ సమర్పణతో మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ నిలిచిన వాని జ్ఞానాన్ని మరుగు చేయండి. నీ వాక్శక్తి అందించి మా ఎల్లరితో మీరు మాట్లాడి మహిమ నొంది సంపూర్ణతలోనికి సాగిపోచేసి స్థిరపరిచి బలపరిచి మహిమ నొందమని యేసు నామములోనే ప్రార్థించి అప్పగించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దీవారాత్రములు కంటి పాపవలే కాచి
ఆదివారాత్రములు కంటి పాపవలే కాచి దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. నీ దయగల హస్తముతో ప్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో, ఆ గాఢాంధకారములో కన్నీటిలో ఎలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. మమ్ము కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. చివరి చరణం పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, పాడేదా హల్లెలూయా, మరణాతా హల్లెలూయా, సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకే హల్లెలూయా. ఆమేన్. సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా, సదా పాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకు హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సకల మహిమ ఘనత ప్రభావములు నజరేయుడైన యేసు నామమునకు మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగంలో నుండి 3 ప్రాముఖ్యమైన విషయాలు మీ ఎదుటకు తీసుకుని వస్తాను. మొదటిది, ఆ పత్రిక రాసిన కాల పరిస్థితులు ఏంటో మీ ఎదుటకు తీసుకుని వస్తాను. రాయబడిన ఉద్దేశాలు వెనుక ఉన్నటువంటి కాంటెక్స్ట్, ఏ స్థితిలో ఆ సంఘం ఉండగా ప్రభు అయినటువంటి దేవుడు అపోస్తులుడైన యోహానుని నిలవబెట్టి ఆదిమ సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. సందర్భం ఏమిటో మీ ఎదుటకు తెస్తాను. రెండవది, ఎవరు ఈ యవనస్తులు, దేనిని బట్టి వారు బలవంతులు. ఈరోజు మనం అనుకునే భౌతికంగా కనబడే వయస్సును బట్టి యవనస్తులను గురించి రాయలేదు పరిశుద్ధ గ్రంథకర్త అయిన పరిశుద్ధాత్ముడు. మరి ఎవరు ఈ యవనస్తులు, ఎవరు ఈ బలవంతులు అనేటువంటి రెండో ఆలోచన మీ ఎదుటకు తెస్తాను. మూడవది, బలాఢ్యుడైన ఒక యవనస్తుడు లేదా బలాఢ్యుడైనటువంటి యవన కుమార్తె, యవన కుమారుడు ఏ స్థితిని బట్టి బలహీనతలోనికి దిగజారిపోతారు అనే మూడవ విషయాన్ని మీ ఎదుటకు తీసుకుని వచ్చి ఈ మొదటి సెషన్లో మనల్ని మనం ఒప్పింపబడిన వారమై పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రభు అయిన దేవునికి మనల్ని అప్పగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చదివిన ఈ మాట అపోస్తలుడైన యోహాను ద్వారా ప్రభు అయిన దేవుడు రాయించిన కాలం అది 1వ శతాబ్దపు చివరి దినాలు. ప్రభునందు ప్రియులారా, చరిత్ర చెప్తున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, మొదటి 3 శతాబ్దాలలో క్రైస్తవ్యాన్ని బాగా ఇబ్బంది పెట్టిన ఒక ఇజం, ఒక వాదం, దాన్ని నాస్టిసిజం అంటాం. చదువుకున్న పిల్లలు ఉన్నారు, GNOSTICISM, నాస్టిసిజం. నాస్టిసిజం అనరు కానీ నాస్టిసిజం అనేటువంటి మాట దానికి వాడతారు. మొదటి 3 శతాబ్దాలలో
క్రైస్తవ్యాన్ని బహు భయంకరంగా ఇబ్బంది పెట్టి ప్రక్కన చేరి కొరుకు పుండులాగా క్రైస్తవ్యంలోనికి చేరినటువంటి ఓ దుర్బోధ, దాన్ని నాస్టిసిజం అన్నారు. ప్రభు అయిన దేవుడు తాను ఏర్పరచుకుని విలువైన తన రక్తములో కడుక్కున్న తన వారు చీకటి కోణములోనికి దాటిపోటు చూచిన వాడై హృదయ వేదన నొందిన వాడిగా తన అపోస్తుడైన యోహాను ద్వారా సంఘాన్ని బలపరుస్తూ, వారికి ఊతమిస్తూ, ధైర్యపరుస్తూ, వారు మొదట కలిగి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని అంతమ వరకు చేపట్టాలని, వారికి దృఢ నిశ్చయతను విశ్వాసాన్ని కలుగునట్లుగా నిరీక్షణకు ఆస్పదుడైన దేవుడు వారితో అద్భుతమైన రీతిలో మాట్లాడినటువంటి పత్రిక ఈ పత్రిక ప్రభునందు ప్రియులారా. సరే, ఇంతకు నాస్టిసిజం అంటే అర్థం ఏంటి? దానికి రాయబడినటువంటి ఈ విషయాలకు సందర్భం ఏమిటి అంటే, వినండి ప్రభునందు ప్రియులారా. నాస్టిసిజం అనే పదం నోసిస్ అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. దాని అర్థం ఏంటంటే తెలుసుకోవడం అని అర్థం. ఈ నాస్టికవాదులు వీరి వాదన ఏమిటి అంటే, వీరు నమ్మింది 3 వైవిధ్యమైనటువంటి సిద్ధాంతాలు వీరిలో ఉన్నాయి. మొదటిది ఏమిటో తెలుసా? వీరు సృష్టికర్త అయినటువంటి దేవుని మంచితనాన్ని అంగీకరించిన దౌర్బల్యులు వీళ్ళు. పరమతండ్రి అయిన దేవుని మంచితనాన్ని, పరమతండ్రి అయినటువంటి దేవుని ఔన్నత్యాన్ని వీరు ఒప్పుకొని బలహీనులైనటువంటి వారు వీళ్ళు. రెండవది ఏమిటైనా ఆలోచిస్తే, యేసుక్రీస్తును మానవునిగా అంగీకరించడానికి ఇష్టపడిన బలహీనులు వీళ్ళు. ప్రభు అయిన యేసుక్రీస్తును శరీరధారిగా వచ్చాడు అని వారు నమ్మరు. శరీరంతో వచ్చాడు అని క్రైస్తవులు చెప్పుకునేది కేవలం ఒక భ్రమ. శరీరంతో వచ్చాడు అనుకునేది ఒక భ్రమ. ఆ భ్రమలోనే వారు బ్రతుకుతున్నారు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే, భ్రమ అంటూనే వాళ్ళు అనే మరొక వాదన ఏంటో తెలుసా? ఆయన బాప్తిసం పొందిన తర్వాత ఆత్మ ఆయన మీదకి వచ్చింది, అప్పటి నుంచి ఆయన సరైనటుంటోడు అంటారు వాళ్ళు. ఆ రెండవ దానిలోనే వారు నమ్మిన మరొక బలహీనమైన సిద్ధాంతం ఏంటంటే, మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆ సిద్ధాంతాన్ని మన సహోదరులైనటువంటి ఇస్లాం వాళ్ళు కూడా నమ్ముతారు. ఏంటో తెలుసా? ఈ నాస్తికవాదులు చెప్పేది జ్ఞానవాదులు అంటాం అచ్చ తెలుగులో చెప్పాలంటే. వీళ్ళు దైవ వాక్యాన్ని, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందరి జ్ఞానాన్ని విశ్వసించరు. క్రీస్తుకు దైవ వాక్యానికి మించిన జ్ఞానం ఉంది, మెటాఫిజికల్ అనే దాని మీద వాళ్ళు ఆలోచన చేస్తారు. కనిపించని ఒక జ్ఞానం ఉంది, దాన్ని సముపార్జించేవాడే పరలోక రాజ్యానికి వెళతాడు. అంటే వీళ్ళ నమ్మిక ఏంటంటే, క్రైస్తవ్యం దైవవాక్యం చెప్పేది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్ మాట్లాడితే, ఈ జ్ఞానవాదులు అనబడిన వారు నమ్మేది ఏంటి అంటే, నీ విశ్వాసం లేదు, నీ తలకాయ లేదు, నువ్వు జ్ఞానాన్ని బట్టే పరలోకానికి పోతావు అని చెప్పే వాదం ఇది. ఆ జ్ఞానం కొరకు, అందుకే ఈ జ్ఞానాన్ని ప్రతిపాదించిన వాడు ఎవడరా అంటే గ్రీకు తత్వవేత్తలు. ప్లాటో అనబడిన వాడిని మనం చూస్తాం. అరిస్టాటిల్ అనేటువంటి వాడిని చదువుకున్న పిల్లలకు మీకు తెలుసు. అరిస్టాటిల్ అనగానే మీకు గుర్తొచ్చేది మానవుడు సంఘజీవి అన్నాడు. మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్ అన్నవాడు. వీరు జ్ఞానవాదులు ప్రభునందు ప్రియులరా. భూ సంబంధమైనటువంటి జ్ఞానములు కలిగి, జ్ఞానం కలిగిన వాడు అత్యున్నతమైన స్థితిలో ఉంటాడు. ఈ జ్ఞాన సముపార్జన చేసిన వాడే పరలోక కైవల్యాన్ని, స్వర్గప్రాప్తిని కలిగి ఉంటారు అనే దుర్బోధ బోధించేటువంటి బోధకులు వీళ్ళు ప్రభునందు ప్రియులారా. వారు ఆనందించేది, అతిశయించేది జ్ఞానముందే. వారు నమ్మేది నీ జ్ఞానం నిన్ను రక్షిస్తుంది తప్ప యేసు క్రీస్తునందలి నీ జ్ఞానం, నీ ధ్యాస, యేసు క్రీస్తునందలి నీ ధ్యానం, యేసు క్రీస్తును అనుసరించుట నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు అనేటువంటి తప్పుడు బోధించినటువంటి దౌర్బల్యులు వీళ్ళు. రెండవది, నేను మాట్లాడుతూ ఉన్నట్లుగా ఆయన శరీరధారిగా వచ్చాడు అంటే వారు నమ్మరు. శరీరధారిగా వచ్చాడు అనే భ్రమలో క్రైస్తవ్యం బ్రతికేస్తుంది అంటూనే చెప్పాను కదా, 30వ ఏట యోర్దాను నది ఒడ్డున ఆయన బాప్తిసం తీసుకుంటే, బాప్తిసం తీసుకున్నప్పుడు ఆత్మ పారుం వలె ఆయన మీద వాలినప్పుడు ఆ రోజు నుంచి వాళ్ళు అంటారు, అప్పటి నుంచి ఆయన అంతో ఇంతో భౌతికంగా తిరిగాడు అనుకోవచ్చు, తర్వాత ఈ ఆత్మ అంట ఆయన సిలువకు వెళ్ళడానికి ముందే వెళ్ళిపోయిందంట. ఇది వారి వాదన ప్రభువుందు ప్రియమైనటువంటి వారులారా. మూడవది చెప్పాను ఇప్పటికే, అది వారు క్రీస్తునందల విశ్వాసం వలన బాప్తిస్తాన్ని అస్సలు నమ్మరు. మరొక మంచి మాట ఏంటో తెలుసు, మూడోది వాళ్ళ దౌర్భాగ్యం. ఎంత భయంకరంగా నమ్ముతారంటే, వాళ్ళు శరీరంతో చేసింది ఏది తప్పు కాదు, కారణం ఆత్మ నిశ్చయం కానీ శరీరం బలహీనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనంలో రాస్తాడు, ఆత్మసిద్ధమే కానీ దీన్ని వాళ్ళు తమకు నచ్చినట్లుగా మార్చుకున్నారు. నీ శరీరంతో ఎలాంటి శరీర సంబంధమైన పాపం చేసినా, అది వ్యభిచారమైన, అది జారత్వమైన, అది ఎటువంటి బైబిల్ చెప్పే ఎటువంటి హేయ కార్యమైనా అది దేవుని దృష్టికి హేయం కాదు.
శరీరంతో చేసావు, పరలోకానికి వెళ్ళేది నీ ఆత్మే కానీ, నిజమైన బ్రతుకు బ్రతికేది ఆత్మే కానీ శరీరం కాదు. కాబట్టి శరీరంతో చేసిన దానిలో తప్పేమీ లేదని తప్పుడు బోధ బోధించే ఆ కాలమందు ఉన్నటువంటి విశ్వాసులకు సర్వాధికారి అయిన దేవుడు సత్యమును మరొక్కసారి పునః ఉద్ఘటిస్తూ వారితో ఎంఫసైజ్ చేస్తూ రాయించినటువంటి పత్రిక ఇది. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అర్థమవుతుంది కదూ? జ్ఞానాన్ని, జ్ఞాన సంబంధమైన బోధను బోధిస్తున్న వారు వాళ్ళు. అందుకే అపోస్తలుడైన పౌలు ఆ కాలంలో ఆ స్థితిగతుల్లో కాస్తో కోస్తో ఆ వాసన తగిలిన దాన్ని బట్టి కొరింథీలో ఉన్న వారికి ఎలా రాస్తున్నాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటున్నటువంటి హెచ్చరిక చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. యూదులకు ఆటంకముగాను అన్యజనులకు, అన్యజనులు అనే మాట అర్థం ఏంటంటే గ్రీకులు అని అర్థం. అక్కడ అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలవబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు, ఏ జ్ఞానం అంట? దేవుని జ్ఞానము అయి ఉన్నవాడు ఆయన. ఆయనను అర్థం చేసుకోవాలంటే అందుకే అదే పౌలయ్య ఇదే పత్రిక 2వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ అంటాడు శరీరానుసారుడు. అక్కడ దేవుని జ్ఞానం, దేవుని మనస్సు కలిగిన వాడే దేవుని అర్థం చేసుకుంటాడు. శరీరానుసారమైనటువంటి లోక జ్ఞానం కలిగిన వాడు దైవ వాక్యాన్ని అర్థం చేసుకోవడం అనే మాట కూడా, ఆ మాట కూడా చూద్దాం రండి. 2వ అధ్యాయం రాస్తాడు 10వ వచనంలో, మనకైతే దేవుడు వాటిని ఆత్మ వలన బయలుపరుచున్నాడు. ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా, ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో ఎవ్వనికి తెలియదు. అలాగే దేవుని సంగతులు, చెప్పండి, ఏ ఆత్మ కలిగిన వాళ్ళకంట? దేవుని ఆత్మ కలిగి ఉండాలి అంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? నువ్వు జీవము గల దేవుని వాక్యమైన దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయనను చూస్తూ ఆయనలో నిలిచి ఉండడానికి ఇష్టపడితే అటువంటి వారి మీద ఆయన ఆత్మ సంధింపు, ఆయన ఆత్మ నడిపింపు ఉంటుంది. ప్రభునందు ప్రియులారా, అటువంటి బలహీనమైన కాలంలో ఉన్న విశ్వాసులు వాళ్ళు ఆరంభించిన విశ్వాసపు నడక క్రీస్తునందలి విశ్వాసం ద్వారానే ప్రారంభించారు. యేసునందు విశ్వాసం, ఆ విశ్వాసం వలనైన కృపలో మేము రక్షించబడ్డామే కానీ మా జ్ఞానాన్ని బట్టి మేము రక్షించబడలేదు. దేవుని గురించి తెలియసక్యమైందేదో తెలిసిన ఆ జ్ఞానాన్ని బట్టి మేము ఉప్పొంగుతున్నప్పుడు ఆ జ్ఞానాన్ని బట్టి మాకు రక్షణ కలగలేదు. మరొకటి, మేము యూదులమని మాకు రక్షణ ఇవ్వలేదు ఆయన. అన్యజనులని పక్కన పెట్టి యూదులని ఏమండి మాకు మాత్రమే రక్షణ ఇచ్చిన వాడు కాడా ఆయన. మరొకటి, చదవరులమని, జ్ఞానం కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళమని, ప్రెస్టేజ్ ఒక స్థితిలో ఉన్న వాళ్ళమని, పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళమని, మంచి వంశంలో ఉన్న వాళ్ళమని ఆయన మాకు రక్షణ ఇవ్వలా. రక్షణ అనేది ఆయన మా యందు విశ్వాసాన్ని పుట్టించగా, రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో రాస్తాడు, ఆయన ఒక్కొక్కనికి పంచి ఇచ్చిన విశ్వాసము కొలది అనే మాట రాస్తాడు. అక్కడ ఆయనే విశ్వాసాన్ని పుట్టించాడు. విశ్వాసాన్ని మనలో కలుగు చేయగా, విశ్వాసానికి కర్త అయిన వాడిని చూస్తూ పోతా ఉన్నప్పుడు ఆ విశ్వాసం అంతకంతకు మనలో బలపరచబడగా, దానిని బట్టి క్రీస్తునందలి కృప మనలను దర్శించి రక్షణ అనే గొప్ప భాగ్యమును మనకిచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ ప్రవేశాన్ని మనకిచ్చి ఆయన ఎదుట నీతిమంతులుగా నిలబెట్టుకున్నాడు. ఇది క్రైస్తవ్యం నమ్మే ఆధ్యాత్మిక సత్యం. కానీ ఈ సత్యాన్ని దాటవేస్తూ, ఈ సత్యం ఇది సత్యం కాదు, ఇది క్రైస్తవులు బోధించే తప్పుడు బోధ, ఇది కాదు, జ్ఞానార్జన వలన మాత్రమే పరలోకానికి వెళ్తారు కానీ యేసు అనేటువంటి వాడి యందు నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి నీటి మూలమైన బాప్తిసం పొందుకుని పాప క్షమాపణ పొంది ఇదంతా ట్రాష్ అనేటువంటి బోధ ప్రబలుతున్న దినాలు ఆ దినాలు. అటువంటి దినాలలో ప్రభు అయిన దేవుడు జనమునకు రాస్తూ, మనం చదువుకున్న దానిలో ముగ్గురు ఉద్దేశించి రాస్తున్నాడు. పిల్లలు అన్నాడు, తండ్రులు అన్నాడు, మూడోది ఎవరిని సంబోధిస్తున్నాడు? యవనస్తులు అంటున్నాడు. మరలా చెప్తున్నాను, యవనస్తులు అనగానే సంకీర్తనకారుడైన దావీదు రాసుకున్న యవనస్తులు కారు వీళ్ళు. యెషయా గ్రంథకర్త 40వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన యవనస్తులు కాదు వీళ్ళు. 30వ వచనం యెషయా గ్రంథం 40:30లో రాస్తాడు, యవనస్తుడు తప్పక తొట్టిల్లెత్తాడు. ఆయన చెప్పే ఆ యవనస్తుడు కాదు ఇక్కడ. ఇక్కడ ఏ యవనస్తుల గురించి చెప్తున్నాడో మీకు అర్థం కావాలని ఈ కాంటెక్స్ట్ మీతో చెప్పాను. భౌతికంగా వయస్సులో ఎదిగినటువంటి యవనస్తుడు కాదు వీడు. యవనస్తులారా అంటున్నాడు అంటే క్రీస్తు వాక్యము విషయమై జ్ఞానమును కలిగి, బలము కలిగి, క్రీస్తును అనుభవాలలో ఎరిగి యేసుతో సహవాసం చేస్తున్నటువంటి వారిని క్రీస్తునందు యవనస్తులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకే అక్కడ అన్నాడు, యవనస్తులారా మీరు బలవంతులు. దేన్ని బట్టి? ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ ఫిజికల్ స్టాట్యూర్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ మజిల్ పవర్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ స్టల్దీనెస్. మరి దేన్ని బట్టి? చదవండి క్రిందకు, అక్కడ రాస్తాడు, యవనస్తులారా అదండి నీ బలానికి ఆధారం, నీ బలానికి బేస్ ఏంటి? యవనస్తుడా నీ బలానికి రూట్ కాజ్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ నాట్ యువర్ ఫిజికల్ స్టాట్యూర్, నీ దేహ దారుఢ్య స్థితి కాదు, నీ అందం కాదు. అంటే ఇక్కడ సూటిగా చెప్పే మాట, యవనస్తులు అంటున్నాడంటే ఈ పూట మనం అనుకునే సో కాల్డ్ ఏమంటే టీనేజ్ నుంచి 45 years లోపు ఉన్నటువంటి వాడిని యవనస్తుడని బైబిల్ అంట్లా. ఎవరిని యవనస్తులను సంబోధిస్తుందంటే, క్రీస్తును ఎరిగి ఆయనలో ఆనందించడం చేతనై ఆయన కొరకు ఎదురు చూచేటువంటి వారిని బలవంతులు అంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. రండి యవనస్తులారా మీరు బలవంతులు అన్నాడే, రైట్. దీనికి వాక్యాధారమే మీకు చూపిస్తాను. ఎవరు బలవంతులు? ఏ యవనస్తుడు బలవంతుడు? మరల చెప్పనివ్వండి మాటలు. ఎదిగిన యవన కుమారులారా, నిన్ను చూచి ప్రభువైన దేవుడు, యవనస్తుడా నువ్వు బలవంతుడు, నడివేసుకులో ఉన్నాడు బలహీనుడు అని అనట్లేదు ఆయన. క్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము కలిగి ఆయన చేతిలో చేయి వేసి ఆయన నడిపిస్తున్న ఆయన అడుగులో అడుగు వేసి ఆయనతో సాగిపోతున్నటువంటి వారు క్రీస్తునందు వాక్యమును బట్టి బలవంతులు. వాక్యమైన ఆయనను అంగీకరించి వాక్య ప్రకారం నడకను సరిచేసుకుంటూ ముందుకు సాగిపోతున్నటువంటి వారిని అంటున్నాడు, మీరు నా యందు బలవంతులు. దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో వాడు ఎవరిని జయించగలడు? దుష్టుని జయించగలడు. యేసుక్రీస్తు పరిచర్య ఆరంభమందు బాప్తిసం పొందిన తర్వాత ఆత్మ వలన శోధించబడుటకు ఆయన కొండకు తీసుకోపోబడెను అని వాక్యం మనం చూస్తాం. యవనుడిగా పరిచర్య ఆరంభించాడు, భౌతిక యవనుడిగా. కానీ ఆధ్యాత్మిక యవనత్వాన్ని సంపూర్తి చేసుకోవడానికి ప్రభు అయిన దేవుడు 40 దినాల శోధన కొండకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ ఎదురైన 3 ప్రశ్నలకు సమాధానం దేన్ని బట్టి ఎదుర్కొన్నాడు ఆయన? వాక్యమును బట్టి. నీకు నాకు అర్థం కావాల్సిన ఒక ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? సృష్టి ఆరంభమందు ఏ అవ్వ ఏ 3 ప్రశ్నలకు పడిపోయిందో, ఎక్కడ అవ్వ ఓడిపోయిందో అక్కడే శరీరరీతిగా ఈ లోకానికి వచ్చి ఆయన సేవ ఆరంభించిన ఆరంభమందే సాతానుగాడికి ఆయన తెలియచేసిన సత్యం ఏంటో తెలుసా? నిన్ను జయించడానికి నేను మనుష్య కుమారుడిగా వచ్చాను అని రుజువు చేశాడా ఆయన. ఎలాగో చెప్పమంటారా? అవ్వ పడిపోయింది 3 ప్రశ్నల్లో. మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఇది నిజమా అన్నాడు. యేసే దగ్గరికి కూడా వచ్చి అన్నాడు, నువ్వే దేవుని కుమారుడు అయితే. ఏమంటున్నాడు యేసే దగ్గరికి కూడా వచ్చి? ఇది నిజమా అన్నట్లుగా, నువ్వే దేవుని కుమారుడు అయితే. వాళ్ళల్లో కూడా రేకెత్తినటువంటి ప్రశ్న ఇదే, ఇది నిజమా, అవునా అన్నాడు. యేసే దగ్గరికి కూడా వచ్చి, అవునా నువ్వు దేవుని కుమారుడు అయితే చెయ్యి. రెండవ ప్రశ్న ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారిని అంటాడు, ఎత్తైన కొండ మీదకి వెళ్ళి దూకే, నువ్వు చావనే. ఆమెతో ఏమన్నాడు? ఈ పండు తిన్ను దినమున నీవు చావవు. యేసయ్యతో కూడా అదే చెప్పాడు. మూడోది అంటాడు, ఈ పండు తింటే మీరు దేవదూతలు అయిపోతారు. యేసయ్యతో అంటాడు, నువ్వు నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తే భూమి మీద సమస్తం మీద అధికారి అవుతావు అన్నాడు ఆయన. అవ్వకు ఏ శోధన ఎదురైందో అదే శోధన శరీరమందు యేసుక్రీస్తు భూమి మీదకు రాగా ఎదురైనటువంటి ఆ 3 వాక్యమనే ఖడ్గము చేత చీల్చేశాడు ఆయన. మొదటి ప్రశ్నకు ఆయన సమాధానం ఏమిచ్చాడో తెలుసా? మనుష్యుడు కేవలం రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి వాక్యాన్ని ఎత్తి చూపించాడు. క్రైస్తవ సహోదరుడా, యవనతముడా, నడవేసుకులో ఉన్న అక్క, ప్రభు అయిన దేవుడు ఈ పూట నీతో మాట్లాడుతున్న ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, లోకం చూసే ఆ యవన స్థితి వేరు, లోకం చూసే నడివయస్కులు నీ వయస్సు వేరు. కానీ నా ప్రభు అయిన దేవుడు దేన్ని బట్టి కొలుస్తున్నాడో తెలుసా? నీ ఆధ్యాత్మికతను బట్టి నిన్ను పిల్లడు అంటున్నాడు, నీ ఆధ్యాత్మికతను బట్టి నిన్ను యవనస్తుడు అంటున్నాడు, నీ ఆధ్యాత్మిక స్థితి పరిపక్వతను బట్టి నిన్ను తండ్రులారా అంటున్నాడు. ఏ స్థితిలో ఉన్నావు ఈ పూట? సేవకులుగా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూనే విశ్వాసులైనటువంటి మిమ్మల్ని మీరు కూడా సంవత్సరాల తరబడి నేను క్రైస్తవుడని చెప్పుకోవడం కాదు ప్రభునందు ప్రియులారా. వయస్సును బట్టి క్రైస్తవ్యం ఏమండి అబ్బదు. క్రీస్తుతో నీ నడకను బట్టి క్రైస్తవ్యంలోనికి, క్రీస్తులోనికి నువ్వు రాగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు ఈ యవనస్తులంటే, దేవుని వాక్యము చేత తమను తాము బలపరుచుకున్న వాళ్ళు ఈ యవనస్తులు. చదువుకున్న పిల్లలే ఉన్నారు. లెట్ మీ హెల్ప్ యూ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివినప్పుడు అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోలేరు. రీడింగ్ స్కిల్లో 3 రకాలు ఉంటాయి. ఏంటో తెలుసా? కొందరు చదువుతున్నప్పుడు మొట్టమొదటిది చాలామందికి లిటరల్ మీనింగ్ అర్థమవుద్ది. మనలో చాలామందికి ఆ లిటరల్ మీనింగ్ అర్థమైంది.
లిటరల్ మీనింగ్ అంటే పైకి కనిపించే పదజాలమైన పద సంబంధమైన అర్థం. దీనిలో ఎవరు రాశాడు? యవనస్తులారా అనగానే మనందరం ఇప్పటిదాకా ఎవరి కోసం రాశాడు అనుకున్నాం? ఇది పర్లేదులే, గట్టిగా చెప్పండి. ఏ యవనస్తులు? వయస్సునందు ఏమండి మనుషులకు కనబడే వయస్సును బట్టి యవనస్తులు అనబడిన వారికి అనుకుని అందుకే టైటిల్ కూడా పెట్టాను. టైటిల్ పెట్టడం మంచిదే, దేవునికి స్తోత్రం. అయితే వినండి ప్రభునందు ప్రియులారా, ఇది చదువుతున్నప్పుడు ఫస్ట్ అర్థమయ్యేది లిటరల్ మీనింగ్ అంటాం, రెండవది ఇన్ఫరెన్షియల్ మీనింగ్ అంటాం. రీడింగ్ స్కిల్లో మొట్టమొదటిది లిటరల్ మీనింగ్ అంటే చదవబడింది పదం నుంచి పదం అర్థం చేసుకోవడం. కానీ నీకు సంగతి తెలుసా, పదం నుంచి పదం అన్నిసార్లు సత్యమై ఉండదు. ఉదాహరణకి ఇలా అంటాను, అడుక్కునేవాడు. మరి నెల్లూరు జిల్లాలో ఈ మాట వాడతారో లేదో నాకు తెలియదు, కానీ మా కృష్ణా జిల్లాలో వాడతారు. ఇప్పుడంటే అడుక్కునేవాళ్ళు తక్కువైపోయారు, కానీ నా చిన్నప్పుడు తెగ వచ్చేవాళ్ళు. వచ్చినప్పుడు ఇంట్లో మా అమ్మ అనేది అప్పుడప్పుడు నిండుకున్నాయి అవతలకి వెళ్ళనేది. ఏమున్నాయి? నిండుకున్నాయి అవతలకి వెళ్ళనేది. నేను అనుకునేవి నిండా ఉంటే అవతలకి వెళ్ళమంటది ఏంటి వేయకుండా. కానీ నిండుకున్నాయంటే అర్థం ఏంటి? అయిపోయినాయి, బియ్యం కూడా ఏమీ లేవు నీకు వేయడానికి, వెళ్ళిపో అని. చాలా కాలం అర్థం కాలేదు నాకు. ఒక రోజు మా అమ్మని అడిగాను, నువ్వు చాలా చెడ్డదాని అన్నాను. ఏంట్రా నన్ను అలా అన్నావంటే, అడుక్కునే వాళ్ళు వస్తే కనీసం వేయకుండా నిండా ఉన్నాయి అంటున్నావు కానీ ఏవేంటి అన్నాను. మరి పెచ్చోడ నిండా ఉన్నాయంటే లిటరల్ మీనింగ్ నిండా ఉండడం కాదు, దాని ఇన్ఫరెన్షియల్ మీనింగ్ ఏంట్రా అంటే చెప్పండి, అయిపోయాయి. ఆలోచించు ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, చదువుకునే మనలో చాలా మందికి చదువుతున్నప్పుడు అర్థం అవడానికి ఇది చందమామ పుస్తకం కాదు, ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల కాదు, ఎద్దనపూడి సులోచన రాణి రాసిన నవల అంతకంటే కాదు. ఇది సార్వభౌముడైన వాడు, ఆత్మ సంబంధి అయిన వాడు రాయించిన ఆత్మ గ్రంథం. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ చెప్పు సంగతులు అర్థం చేసుకోవాలంటే ఆ ఆత్మ కలిగిన వానికి మాత్రమే. ఇది ఎలా ఉంటుందో చెప్పమంటారా? ఇదివరకు మీరు సినిమాలు చూసేవాళ్ళు కదా, అంటే ఇప్పుడు చూడలేదని కాదులే అనుకోండి, మరి అలా అంటే ఓపెన్గా బాగోదని. దేవుని పిల్లలారా వినండి, ఇదివరకు మీరు సినిమాలు చూసినప్పుడు నాగేశ్వరరావుకి వాణిశ్రీ లెటర్ రాసేది. ఆ లెటర్ ఈయన చదువుతున్నప్పుడు ఎవరు కనబడేవాళ్ళు దానిలో? పర్లేదు చెప్పండి, రాసిన వాణిశ్రీ కనబడేది, రైట్? అదే వాణిశ్రీ గారు చదువుతున్నారు, ఎవరు కనబడేవాళ్ళు? నాగేశ్వరరావు గారు. అంటే మానవ మస్తిష్కాన్ని గురించి ఆలోచించి ఆ బుర్ర కలిగినోడు ఆలోచిస్తేనే ఎంతగా గోచరిస్తే జీవము కలిగిన దేవుని మాట ఇది చదువుతున్నప్పుడు దీనిలో అనుదినం ఆయన నీకు గోచరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చదువుతామంటే ఆయన కనపడతాడు. కానీ మన దౌర్భాగ్యం ఏంట్రా అంటే, ఎవడన్నా ఊరి మీద ఉత్తరం రాస్తే యవన కుమార్తెలకు ఉత్తరంలో ఆడు కనపడతాడు, కానీ దీనిలో అసలు కనపట్ల. అది మన దరిద్రం. ఆ ఉత్తరాన్ని 1కి 10 సార్లు వాట్సాప్, ఈరోజు ఉత్తరాలు లేవు కానీ వాట్సాప్ మెసేజ్ అన్నీ డెలిట్కి వెళ్ళిపోతాయి, కానీ ఇది మాత్రం హైడ్కి వెళ్ళిపోద్ది, ఎవరికీ కనపడదు. నీకు మాత్రమే పొద్దున్న లేకంగానే ఆ మెసేజ్తోనే నీ ఆరంభం. ఐ లవ్ యూ డార్లింగ్, వీడు పొద్దున్న లేకంగానే అదే చూస్తూ ఉంటాడు. వీడు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నీ ప్రాణప్రియుడు, నీకై కల్వరిలో ప్రాణం పెట్టినడు ప్రేమతో రాయించిన 66 పుస్తకాల ప్రేమ లేఖ ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రేమ లేఖ నిన్ను ఎంతగా ఉజ్జీవపరుస్తుందంటే, నిన్నెంతగా ఉత్తేజపరుస్తుందంటే, అనుదిన ఆధ్యాత్మిక భౌతిక మానసిక ప్రయాణంలో నిన్ను కుడికైనను ఎడమకైనను తిరగక తొట్టిల్లక స్థిరపరిచి మెట్టుకు క్రీస్తుల సంపూర్ణ స్వరూపంలోనికి మార్చేస్తుంది. చప్పట్లు కొట్టు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ గ్రంథానికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరిణితి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా. సో ఒక పుస్తకాన్ని చదువుతున్నప్పుడు నీకు అర్థమయ్యే మీనింగ్ 3 రకాలు. ఒకటి లిటరల్ మీనింగ్, పదాలు అర్థమవుతాయి. రెండవది ఇన్ఫరెన్షియల్, అందులో దాగి ఉన్న లోతైంది. మూడవది క్రిటికల్ అండ్ అనాలిటికల్ అండర్స్టాండింగ్ అంటాం. క్రిటికల్ అండ్ అనాలిటికల్, ఇప్పుడు మనం చేయబోయేది అదే, క్రిటికల్ అనాలిసిస్. క్రిటికల్ అండ్ అనాలిటికల్ అంటే ఉదాహరణకి ఇలా అంటాను, రక్తం కారిన వెంటనే పరీక్షకి ఇస్తారు. పరీక్ష అందరూ చేయరు, దాన్ని అధ్యయనం చేసినటువంటి వాడు మాత్రమే చేయగలుగుతాడు. అవునంటారా కాదంటారా? ప్యాథాలజిస్ట్ మాత్రమే, లాబొరేటరీలో ఉన్న ప్యాథాలజిస్ట్ మాత్రమే చెప్తాడు ఆ రక్తంలో రోగ కణాలు ఎన్ని ఉన్నాయో చెప్తాడు, ఆ రక్తంలో డయాబెటీస్ ఎంత ఉందో చెప్తాడు, ఆ రక్తంలో క్రియాటిన్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో చెప్తాడు. అలాగే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, సర్వాధికారి అయినటువంటి జీవం కలిగినటువంటి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన నీ స్థితిగతిని నా స్థితిగతిని బయలుపరచగలిగిన సమర్థుడైనటువంటి వాడు ఆయన. దీన్ని అనాలిటికల్ స్టడీ అంటాం. ఎవడ పడితే వాడు అనాలిటికల్ స్టడీ చేయడు. ఇంకొక మంచి మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు మనం చేయబోయేది అనాలిటికల్ స్టడీ అని మీకు అర్థం అవడానికి. బ్లడ్ రిపోర్ట్ వచ్చింది మీకు, డాక్టర్ దగ్గరికి వెళ్తే అర్థం అవుద్దా? నీ అంతటి నీకు అర్థమైపోద్దా? వెళ్ళాలి.
లేకపోతే నీకు అర్థమయ్యేది కింద ఇంప్రెషన్ మాత్రమే. ఇంగ్లీష్లో రాస్తాడు ఇంప్రెషన్ అని రాస్తాడు, మీరు ఎప్పుడు చూసారు లేదు. ఆ ఇంప్రెషన్ చదువుకుంటే ఓహో నాలో రోగం ఇదా అనిపిస్తుంది, కానీ ఆ రోగం ఎంత తీవ్రంగా ఉందో పైన నెంబర్లు వేస్తాడు. దానికి దీనికి మధ్య ఉంటే నార్మల్, దానికి దీనికి మధ్య ఉంటే యావరేజ్, లేకుంటే పోతావు అన్నట్టుగా రాస్తాడు. ఇది మనకు అర్థం అవడానికి అనాలిసిస్ చేయగలిగిన వాడి దగ్గరికి వెళ్తాం. సేవకులను ప్రభు అయిన దేవుడు అనాలిటికల్ స్టడీ చేయడానికి మీకు అనాలిసిస్గా ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము లోకంలో పెథాలజిస్ట్ రక్తాన్ని శోధించి దానిలో ఉన్న రోగాన్ని, దాని నుంచి బయటపడడానికి మార్గాన్ని సూచించే పెథాలజిస్ట్ ఎలాంటోళ్ళో ప్రభు సేవకులను అట్లా ఎంచుకున్నాడు. ఆమెన్. అంటే దేవుడు మాకు ఈ పరిచయం ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆయన చిత్తాన్ని ఉన్నదన్నట్లు మీకు బోధించమని ఇచ్చాడు, కానీ మాకు నచ్చింది మీకు బోధించమని ఇవ్వలా. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే మాకు నచ్చింది, మాకు వచ్చుబడి ఏమన్నా ఉంటే ఆ మాటలు మీతో చెప్తాం తప్ప సత్యాన్ని చెప్పని దౌర్భాగ్యులుగా మిగిలిపోతున్నాం. రండి ముందుకు వెళ్దాం ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా. ఎవరు ఈ యవన బిడ్డలు? వీరు యవనస్తుడా నువ్వు బలవంతుడు అన్నాడు. దేన్ని బట్టి యవనస్తుడు బలవంతుడు అవుతాడు రా? దేవుని వాక్యం ద్వారానేనా? ఆ వాక్యం వాడిని ఎలా బలవంతులుగా చేస్తుంది? 3 విషయాలు మీతో చెప్తాను. ఎవరు బలవంతులు? రండి. నువ్వు నిజంగా వాక్యమును బట్టి, నేను అనేది వాక్యాన్ని బట్టి బలపరచబడినటువంటి వారే యవనస్తులు అంటున్నాడు జీవము కలిగిన దేవుడు. అవునా? ఎవరు వాక్యాన్ని బట్టి బలపరచబడితే వాళ్ళు ఎలా బలపరచబడతారు? వారు దేవునితో అవినాభావ సంబంధాన్ని ఎలా కలిగి ఉంటారు? 3 మీకు చూపిస్తాను, 3 విషయాలు చూపిస్తాను. రండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా. మొదటి మాట దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనములో, అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధనను అతిక్రమింపచేసి అనేకులను తన వశపరచుకొనును. ఉందా బైబిల్లో మాట? చదవండి ఇప్పుడు ఆ మాట. నిబంధనను అతిక్రమింపచేసి వశపరుచుకుంటాడు. అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ఆమెన్. చాలు. 2 తరగతుల ప్రజలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు దేవుని ప్రజలంటే వస్తున్నారు, కానీ వాళ్ళు ఇచ్చకపు మాటలకు తమను తాము అమ్మేసుకునే దౌర్భాగ్యులు. ఈరోజు సంఘాలు కూడా 2 రకాల సంఘాలు ఉన్నాయి. తమకు నచ్చిన బోధకులను ఏర్పరచుకునే సంఘం ఒకటైతే, సత్యానికి తమను తాము అప్పగించుకుని సత్యాన్ని ప్రకటించే సేవకులను మోకాళ్ళ మీద ఎన్నుకుని ప్రభు అయిన దేవుని కృపలో నడిపించబడే విశ్వాసులు ఉన్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ రాస్తున్న 2 తరగతుల ప్రజలు ఉన్నారు. ఒకటి, ఆ తరగతి వారు ఎట్లాంటి వాళ్ళు అంటే ఎచ్చకపు మాటలకు పడిపోతారు. ఎచ్చకపు మాటలు, హెచ్చైన మాటలు ఎట్లాంటివి తెలుసా? నిశ్చయముగా యేసయ్య నిన్ను దీవిస్తాడు అనగానే ఈ సంఘం ఈ వారానికంటే వచ్చే వారం ఏమైపోద్ది? అదనమాట. ఫుల్ ఏమంటే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అన్నట్టుగా ఆశీర్వాదం, దీవెన అంటూ 4 సాక్ష్యాలు నేను పుట్టించి ఇక్కడ ప్రకటించాను అనుకోండి. మరి డెక్కలోని పాళెం ఎక్కడ్రా? బోర్డు పాతబడిపోయింది, దానికి కొత్త రంగు వేసేస్తాం మనం. ఏమండి, ఆ బయట బ్యానర్ కట్టిన ప్లేస్లో పెద్ద బోర్డు కడతాం, డెక్కలి వారి పాళెం. పైగా దానిపైన సంఘం పేరు ఎంత గొప్పగా హైలైట్ అయిపోద్దాం మంది. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఎవరు వీళ్ళు? ఎచ్చకపు మాటలకు లోబడిపోయే దౌర్బల్యులు. అయితే 2వ తరగతి వారు తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప. ఎవరు వీళ్ళు? తెలిసిన వాళ్ళు కాదు, ఎరిగిన వాళ్ళు. ఎరిగి ఉండుట అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనను రుచించిన వారు అని అర్థం. కీర్తనల కర్త 34వ కీర్తన 8వ చరణంలో అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నేటి క్రైస్తవ్యం 100 మందిలో 90 మంది క్రైస్తవులు ఎట్లాంటి వాళ్ళు తెలుసా? మా తాతలు నేతులు నాకారు, మేము వాళ్ళ మూతులు అదనమాట. నాకడం కూడా కాదు, వీళ్ళు వాసన చూసే రకాలు వీళ్ళు. నేటి భక్తి నీ అనుభవాలలో యేసుతో నడవట్లా. ఎరా యేసుని ఎట్ట నమ్ముకున్నావు అంటే, మా అమ్మ నమ్మింది, నేను కూడా మా అమ్మ నమ్మింది కాబట్టి నేను కూడా నమ్మే. ఒరే యేసయ్యకి నీకు అవినాభావ సంబంధం, ఆయన నీకు ఎలా అర్థం అంటే మా నాన్న నమ్మాడు. మళ్ళీ కొందరిని అడిగితే, ఏనానా యేసయ్యని ఎప్పటి నుంచి నమ్ముకున్నామంటే పుట్టుక నుంచి. ఒరే పుట్టుక నుంచి క్రైస్తవులు లేరురా. పుట్టుకతో నువ్వు హైందవుడు కావచ్చు, పుట్టుకతో నువ్వు ఏమంటే ముస్లిం కావచ్చు, పుట్టుకతో నువ్వు సిక్కు అవ్వచ్చు, పుట్టుకతో నువ్వు బుద్ధుడు అవ్వచ్చు, పుట్టుకతో క్రైస్తవుడు ఎవడో లేడు. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి నీటి మూలమైన బాప్తిసం పొందిన తర్వాత ప్రభు అయిన దేవుడు ఏమంటే ఆ కృపను బట్టి లోకం నిన్ను ఏమని పిలుస్తుందో తెలుసా? క్రైస్తవులు అని పిలుస్తుంది. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేగాని పుట్టుకతో క్రైస్తవుడు ఎవడు లేడు. ఈ పూట సర్వాధికారి అని దేవుడు అంటున్నటువంటి మాట, ఎవడరా బలవంతుడు అంటే
తమ దేవునిని ఎరిగిన వారు బలవంతులు. ఈ చెప్పే యవనస్తులు ఎవరంటే తమ దేవునిని ఎరిగి కంటితో చూసే వాటి కంటే హృదయముతో చూసినటువంటి వాటి యందు లక్ష్యం ఉంచేవాడే దేవుని ఎరిగినోడు. తమ దేవునిని ఎరిగిన వారే బలవంతులైనటువంటి యవన బిడ్డలు. దేవుని బిడ్డలారా, ఎరిగిన వారు ఎట్లుంటారో తెలుసా? కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు క్షీణించుచున్నను మా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. చదవండి కిందకి, అక్కడ అంటాడు, కావున మేము దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటినే. ఇదండి దేవుడిని ఎరిగి ఉండడం అంటే. నీ దేవుడెవరో నీకు క్రియలలో అర్థమైతే, అనుభవాలలో అర్థమైతే, నీ పక్కన 1000 మంది పడ్డా, దావీదు సాక్ష్యం ఇచ్చినట్టు, దావీదా 1000 మంది పడ్డారు కొడుక అంటే ఆయన అంటాడు 10,000 మంది కుడి పక్కన పడినా కానీ నాకు అపాయం ఏ అంటే 125వ సంకీర్తనలో ప్రభువు నాకు ఇచ్చినటువంటి అభయం ఏమిట్రా అంటే, ఇదిగో యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజలు చుట్టూ ఉండును అన్నాడు 125వ సంకీర్తన 2వ చరణమందు. చదువుతారా మాట? పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని. అదండి, కరోనా వస్తే వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు, నేను కూడా చచ్చిపోతానేమో. వీడు క్రైస్తవుడు కాదు. భౌతిక సంబంధమైన మరణానికి భయపడేవాడు క్రైస్తవుడు కాదు. ఇక్కడ లేఖకుడు రాస్తాడు, తమ దేవుని ఎరిగిన వారు బలవంతులు. చెప్పండి, ఎవరు బలవంతులు? పక్కోళ్ళ ఇంకా చూసి చెప్పండి, మీ చెల్లెలతో మీ పక్కోళ్ళతో దేవుని ఎరిగినోడు బలవంతుడు. బ్రదర్, దేవుని ఎరిగినోడు బలవంతుడు. అంతేగాని ఓ మాట చెప్తాను, బీటీహెచ్ చేసినోడు బలవంతుడు, ఎంటీహెచ్ చేసినోడు బలవంతుడు, బైబిల్ బాగా చదివినోడు బలవంతుడు. ఓరి పెచ్చోడా, నీకు అర్థం కావట్లా. చదవడం వేరు, అధ్యయనం చేయడం వేరు. రీడింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్టడీయింగ్. Don't be a Bible reader, but be somebody who can study the Bible. బైబిల్ని అధ్యయనం చేయాలి, చదవకూడదు. చందమామ కథలను అధ్యయనం చేస్తారు, చదువుతారు, అధ్యయనం చేయరు. అధ్యయనం అనే దానిలోనే ధ్యానము అనేది ఉంది. బైబిల్ ధ్యానం చేయాలి. బీటీహెచ్ చేశాను నేను, ఎంటీహెచ్ చేశాను నేను, బైబిల్ జ్ఞానం ఉందంటే నీకున్నది బైబిల్ జ్ఞానమే. కానీ దేవునిని గురించిన జ్ఞానం ఏది? దేవునిని గురించిన జ్ఞానం అంటే అనుభవాలలో చదివింది నీ అనుభవాలలో రుజువైందా? రుజువైన వానితోనే నువ్వు నడుస్తున్నావా? రుజువైన వాని కొరకే నీ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి అన్నిటిని విడిచిపెట్టి సిద్ధపడ్డావా? అటువంటి వాడు క్రీస్తునందు బలవంతుడు. ఇది మొదటి అనుభవం ప్రభునందు ప్రియులారా. ఎవరు యవనస్తులు అంటే దేవునిని ఎరిగిన వారు. క్రీస్తునందు ఎవడు యవనస్తుడు అని యోహనయ్య రాస్తున్నాడంటే దేవుని వాక్యమందుల ఆ దేవునిని అనుభవాలలో ఎరిగిన వాడే. ఆ ఎరిగినోడు దృశ్యమైన వాటిని చూచి, చెప్పండి ఏమోడో? లోకంలో సామెత, తాటేగు సప్పుళ్ళు కాడు ఏం చేయడంట? భయపడ్డు. తమ దేవునిని ఎరిగినోళ్ళు దృశ్యమైనవి కాక, తమ దేవునిని ఎరుగుట అంటే అక్కడ రాశాడు. అందుకే అన్నాడు ఆయన, ఏమన్నా తెలుసా? మా బాహ్య పురుషుడు క్షీణిస్తున్నా. మనం దేన్ని పట్టించుకుంటాం తెలుసా? ఏంటి పిల్ల బాగా లాగేసావు? అవును కదా వదినా, బాగా లాగేసావు, చచ్చిపోతానేమో. ఒరే, లాగేస్తేనే చచ్చిపోతాం. ఆలోచించండి. భౌతికంగా ఎవరన్నా నలుగురు కనపడి ఏంటోనమ్మాయి చిక్కిపోతాను ఈ మధ్య అనగానే బెంగట్టేసుకుంటుంది నీకు. చిక్కిపోతున్నాను అనగానే భౌతికంగా క్షీణిస్తున్నంత మాత్రాన భయపడకు. నీ అంతరంగ పురుషుడు, నీ అంతరంగ స్త్రీ బలము కలిగి ఉంటే భౌతికతను జయించగలిగే కృపనివ్వగలిగిన దేవుడు ఆయన. ఒక్కొక్కడు పైకి ఏమంటే దేహదారుఢ్యం కలిగి బలంగానే ఉంటాడు, కుక్క బొవ్వను కానీ ఇంట్లో పరిగెడతాడు వీడు. ఒక్కొక్కడు నీ కంటికి బక్క చిక్కినోడుగా కనపడతాడు, కానీ ఆడి గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఆలోచించు ప్రభునందు ప్రియులారా. ఎవడరా దేవుని యందు బలవంతుడు అంటే భౌతికంగా కనబడేవాడు కాదు, ఆత్మలో దైవ వాక్యము చేత బలపరచబడి దైవాత్మ చేత నడిపించబడుతూ దృశ్యమైనవి కాక దృశ్యమైన వాటి వెనక నిలిచి ఉన్న దృశ్యుడైన దేవుని శక్తిని చూడగలిగిన వాడు క్రీస్తునందు బలవంతుడు. అటువంటి వాడు అంటున్నాడు ఇక్కడ, కావున మేము దృశ్యమైన వాటిని కాక, కంటికి కనబడేవి, అమ్మో వాళ్ళు నిలబడ్డారు చంపేస్తారేమో, వాళ్ళు జెండాలు వేసుకొచ్చారు మనల్ని బాధేస్తారేమో, ఇప్పుడు మనల్ని ఇంకా చర్చిలో ఆరాధన చేసుకునేవారేమో, ఆడికిడికి భయపడాల్సిన పని లేదు. తమ దేవునిని ఎరిగిన వారు. ఓ మంచి ఉదాహరణ ఇస్తాను. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు వాళ్ళకు దేవుడు తెలుసా? చెప్పండి, ఎరిగిన వాళ్ళేనా? వారి దేవుడు ఎవరో తల్లిదండ్రులు చెప్పగా వారు అనుదినం
అభ్యాసాలలో ఆయనను చూచారు. వారి అనుభవాలు వారి ఎదుట షేర్ చేసుకున్నప్పుడు ఆయన అటువంటి వాడని గుర్తెరిగారు. ధర్మశాస్త్రమునందు ఆయనను చూడగలిగారు. మోకాళ్ళ ప్రార్థన యందు వారు బానిసలుగా తీసుకురాబడినటువంటి బబులోనులో మోకాళ్ళ ప్రార్థనలో ఆయనను ముఖాముఖిగా కలుసుకోగలిగారు. అందుకనే వాళ్ళు 3వ అధ్యాయం దానియేలు గ్రంథంలోకి వచ్చాక అంటున్నారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు ఎప్పుడు అంటున్నారో తెలిసేది? అన్నీ బాగున్నప్పుడు కాదు. కళ్ళ ఎదుట అగ్నిగుండం ఎన్నంతలు అవుతుంది? 7 అంతలు చేయండిరా, చూడనివ్వండి వాళ్ళని. ఒకరిని కొట్టగానే మనకి అంటాం బైబిల్ అక్కడ. ఎవడన్నా కర్మగాలి ఇప్పుడు వచ్చాడు అనుకోండి, నలుగురు, ఎవడరా అక్కడ ఏం చేస్తున్నారా అనగానే మీరంతా ఏంటది అంటే, ఏమి లేదండి వాళ్ళు రమ్మన్నారు వచ్చామండి. మరి చేతిలో బైబిల్ అంటారా? ఇక్కడ రాగానే ఇక్కడ పెట్టున్నాయండి, మేము తీసుకున్నాం అంతేనండి. అక్కడ పెట్టున్నాయి, మేము తీసుకున్నాం. నిజంగా అటువంటి టెస్ట్, అటువంటి పరీక్ష, విశ్వాస సంబంధమైన పరీక్ష మన మీదకి వస్తే మనలో ఎంతమంది వ్యక్తిగతంగా నిలబడతారు? ఎవరు నిలబడతారో చెప్పనా? ఆయనను అనుభవాలలో ఎరిగిన షడ్రక్ మెషక్ అబేద్నెగోల వంటి వారు, ఆయనను అనుభవంలో ఎరిగిన దానియేలు వంటి వారు, ఆయనను అనుభవపూర్వకంగా ఎరిగిన అబ్రాహాము వంటి వారు, ఆయనను అనుభవాలలో ఎరిగిన దానియేలు వంటి వారు, ఆయనను అనుభవాలలో చూచిన పౌలు వంటి వారు క్రీస్తు కొరకు నిలబడిపోతారు. ఆమేన్. అలాంటి ఆ కృప ఎవరికి ఇస్తాడో తెలుసా? వాక్యమైన వానితో అనుదిన ధ్యాన సహవాసం కలిగిన వాడు వాక్యములో వాక్యమైన వానితో కలిసి నడుస్తారు. లోకంలో భలే సామెత ఉంది, 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే, ఓహో నెల్లూరులో కూడా అంటారన్నమాట అయితే ఇది, రైట్? 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వాళ్ళు, ఒక మాట చెప్పనా, నువ్వు బైబిల్తోనే సహవాసం చేస్తున్నావు కానీ బైబిల్ దేవునితో సహవాసం చేయలే. అది మన దరిద్రం. అందుకే బైబిల్లో వాక్యం ఎక్కడుందో చెప్పమంటే చూడకుండా ఎడమవైపు ఉంది, ఎడమవైపు ఆ పేజీ ఎడమవైపోయినా నేను బాగా చదివాను, ఎడమవైపోయారా పందుమో ఇలాంటివి చెప్పమంటే భలే చెప్తాం. నీకు సహవాసం బైబిల్తోనే ఉంది కానీ బైబిల్లో ఉన్న జీవం కలిగిన దేవునితో లేదు. ఆ సహవాసం పౌలుకు ఉంది కనుక అంటున్నాడు, దృశ్యమైన పౌలా, రోమాలోకి వెళ్తానంటున్నావు, రోమాలో స్వార్థ చెప్తానంటున్నావు, నువ్వు నీకున్న అభ్యాసం ఏమో ఎవరిని విశ్వాసం కనబడితే వందనాలు అంటావు. రోమాలోకి వెళ్తే వందనాలంటే మెడకాయ మీద తలకాయ ఉండదు. మరి ఏమనాలి? హేల్ సీజర్ ఇస్ అవర్ లార్డ్. సంతోషించండి, కైసరే మన ప్రభు అనాలి కలుసుకున్నప్పుడు. ఎక్కడా? రేపు 4 రోజులు పోతే నలబట్టి వేసుకుంటారు కొందరు. వాళ్ళు ఒకరి లోపల కలుసుకున్నప్పుడు ఏమంటారు? అదేది ఏమంటారు? అదిగోండి అది, అంతేనా కాదా? రైట్. క్రైస్తవుడిగా మనం కలుసుకుంటే ఏమంటున్నాం? అయితే ప్రైజ్ ది లార్డ్. సతీష్ గారిని గట్టిగా పట్టుకుంటే అయితే షలోము. ఏమండి? బైబిల్ మిషన్ గట్టిగా పట్టుకుంటే మరణాత. ఏమండి? ఇంకెవరన్నా గట్టిగా ద పెంతెకోస్తు మిషన్లను పట్టుకుంటే స్తోత్రము. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అంటే క్రైస్తవుడిగా మన పలకరింపు ఇట్లుంది. కానీ రోమా ప్రభుత్వం యొక్క పలకరింపు ఎలా ఉంటుందంటే, రోమా పౌరుడు మరొక పౌరుని కలిస్తే హేల్ సీజర్ ఈజ్ అవర్ లార్డ్. సంతోషించండి, కైసరే మన ప్రభు అనాలి. సత్యనా ఈ గురువు గారు ఆ మాట అంటాడా? ఎవరో పౌలు గారు అంటాడా? వెళ్తే అంటాడా? అందుకే అంటున్నాడు, మాకు దృశ్యమైన వాటి యందు నేను లక్ష్యం ఉంచను. కాదు పౌలా, రోమాలోకి వెళ్తే చంపేస్తారు కొడుక నిన్ను. సేజరే ప్రభువును పోతే చంపేస్తారు. ఇంకో మాట ఏంటి తెలుసా? లోపలికి వెళ్ళిన తర్వాత నువ్వేమన్నా మౌనంగా ఉంటావా? బ్రతుకుట క్రీస్తే సావైతే లాభమైన డిసైడ్ అయిపోయినోడివి. స్వార్థ ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్నోడివి. నీ ఆకలి ఏంట్రా అంటే, నీ కడుపు నిండడం ఎప్పుడు నిండుద్రా అంటే స్వార్థ ప్రకటిస్తే కానీ నీ కడుపు నిండదు. నువ్వు అక్కడికి వెళ్ళి యేసుని ప్రకటిస్తే చిందర వందరగా నరికేస్తారు నిన్నంటే, దృశ్యమైన వాటికి నేను అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఆ మాట కిందకెళ్తే అంటాడు, కావున మేము క్షణమాత్రముండు ఈ చులకనైన శ్రమ మా కొరకు అంతకంతకు మహిమ భారమును పెంచుతుంది. ఆమెన్. ఎవడరా బలవంతుడు? మరల చెప్తున్నాను, ఎవరి చెల్లెళ్ళు, ఎవరి తమ్ముళ్ళు, వయస్సునందు ఎదిగినటువంటి అక్కలు అన్నలు వినండి. ఎవరు బలవంతులు? నీకు కనిపించే నీ కొడుకో కూతురు బలవంతులు కాదు. క్రీస్తు వాక్యము ఎవరి యందు ఉందో, వాక్యమైన దేవునితో అనుభవ సంబంధమైన అనుభవ బాంధవ్యం ఉందో, వాక్యమై ఉన్న వారిని అనుభవాలలో క్రియలలో ఎరిగిన వారు క్రీస్తునందు బలవంతులు. అట్లాంటి వాళ్ళు తాటేకు చప్పుళ్ళకి భయపడరు. లోకమందు ఉండేటువంటి పరిస్థితులకు ఏమాత్రం జడియరు. కారణం, వారి నిరీక్షణ ఎన్నడూనూ సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
రెండవది ప్రభునందు ప్రియులారా, ఎవర్రా బలవంతులు అంటే, ఒకటి దేవునిని ఎరిగిన వారు బలవంతులు. రెండవది ఎవరు బలవంతులు క్రీస్తునందు? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం ఏముంటుందో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం అమ్మా కిందకు వస్తే అక్కడ అంటాడు, దేవుని యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. ఎవరి యందు ఆనందం? దేవుని యందు ఆనందించుట వలన మీరేం పొందుతారు? అదండి ఎవర్రా బలవంతులంటే, దేవుని యందు ఆనందించేవారు. ఆగండి. ఎవరి యందు? యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము నొందెదరు. సూటిగానే చెప్పేస్తున్నా మీతో. యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందుతారన్నాడా? యెహోవా ఇచ్చే వాటి యందు ఆనందించడాన్ని బట్టి బలం పొందుతారంటారా? మరి మీలో చాలామంది ఇల్లు లేదని ఎందుకు ఎడుతున్నారు? ఇసురోమంట. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడుగా, అంతకంటే గొప్ప ఏమైనా ఉందా? చెప్పండి. ఇల్లు లేదు బాబా, ఇల్లు ఉన్నవాడు చూసాము ఆ సంకలు గుర్తుకుంటాడు, నేను ఇల్లు వచ్చిందో అని. ఒరే, నువ్వు ఆనందించాల్సింది దేని యందు? ఎవరు క్రీస్తు దృష్టిలో బలవంతులు అంటే, ఆయన యందు ఆనందించేవాడు బలవంతుడు. దేవుని యందు ఆనందించేవాళ్ళు, దేవుని ఇచ్చేటువంటి వాని యందు ఆనందించేవాళ్ళు కాదు. నేటి క్రైస్తవులు ఉన్న బలహీనత ఏంటో తెలుసా? దేని యందు ఆనందించాలో తెలియదు, దేని యందు అతిశయించకూడదో తెలియదు. మనం ఇచ్చినోడి యందు ఆనందించం, ఇచ్చిన వాటి యందు ఆనందించే దరిద్రులం మనం. మీకు అర్థమవుతుందో లేదో? ఏమంటే, నాకు పెళ్లి కాదురా బాబు అనుకుంటే, పోన్లే ప్రభు ప్రేమించి అమ్మాయిని ఇచ్చాడు అని ఆనందించడీడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ అంటది, ఏం తీసుకొచ్చింది కట్నం? ఇచ్చిన వాళ్ళ యందు నీకు ఆనందం లేదు. సాటి అయిన సహకారిని దేవుడు ఇచ్చాడు, జ్ఞానం కలిగిన భార్యని నాకు ఇచ్చాడు, యోగ్యుడైన పెనిమిటి నాకు ఇచ్చాడు, ఇది ఆనందం ఉండదు. మీ కోడలు ఎంత తెచ్చింది? ఊరి మీద పనికిమాలను అడిగితే దానికి మనం సమాధానం ఏమీ తేలేదని దిక్కుమల్లి ఏడుపు. దైవవాక్యం అంటుంది, నువ్వు ఆనందించాలి. చెప్పండి, ఎవరి యందు ఆనందించాలి? యెహోవా యందు ఆనందించాలి. మరల చెప్తున్నా, వాక్యమై ఉన్న వాని యందు ఆనందించాలి. నా దగ్గర బైబిల్ ఉందని ఆనందిస్తే సరిపోదు ప్రభునందు ప్రియులారా. నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నానంటే ఆనందం కాదు. ప్రతి ఆదివారం పాట పాడుతున్నాను, ప్రతి ఆదివారం అనేకులకు వాక్యం చెప్తున్నాను, ఇది కాదురా నీ ఆనందం. వాక్యమై ఉన్న వానిలో నీ స్థానం ఏంటి? వాక్యమై ఉన్న వానితో నీ అనుభవ సంబంధమైనటువంటి నీ నడిపింపెంత? వాక్యమై ఉన్న వానితో నీకున్న అనునాంగ సంబంధం ఎలాంటిదే? ఆయన నీకేమవుతాడు? హూ ఈజ్ హీ అంటూ యూ? అనుదినం వాక్యమైన వానితో సవాసం చేస్తున్నావు, ఆయన నీకేమవుతాడు? మీకు మంచి మాట చెప్పనా? మనలో చాలామంది, ఉదాహరణకు నేను ఇక్కడికే వచ్చి సెటిల్ అయ్యాను అనుకోండి, మొదట వచ్చినప్పుడు సార్ అంటారు మీలో కొందరు. ఒక వారం పోగానే అన్నాను మొదలు పెడతారు కొందరు. ఏమండి, ఆ తర్వాత కాస్త క్లోజ్ అవగానే నా సమాన వయస్కులో, నాకంటే కాస్త వయసు ఉన్న వాళ్ళు ఓ సంవత్సరం తర్వాత యారా అంటారు. అనేస్తారా అనరా? పర్లేదు చెప్పండి. దేన్ని బట్టి? చనువును బట్టి. మీ ఇంటికి ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి అద్దెకుంటుంది అనుకో, ఫస్ట్ ఏమండి అంటారు, ఆ అక్కనో చెల్లినో. ఆ తర్వాత వదినా, ఏ రకంగా వదినైందో ఆమె. ఏమంటే ఏ రకంగా వదినైపోయింది మనకు అనవసరం, సంబంధం కలిపేసుకోవాలంతే. కలిపేసుకున్నావు మంచిదే, కాదని నేను అంటలా. కానీ ఒక మాట అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాలు రక్షించబడి యేసే నీకేమవుతాడు? చెప్పండి. ఇప్పుడు యేసే ఏమవుతాడు నీకు? నలుగురితో గుంపులో ఇది చెప్పొద్దు నాకు. యేసయ్య నీకేమవుతాడు వ్యక్తిగతంగా? హూ ఈజ్ క్రైస్ట్ అంటూ యూ? అబ్రాహాముని అడిగామనుకో, అబ్రామా ఆయన ఎవరు నీకు అంటే, ఆయన అంటాడు, ఆయన నాకు సర్వశక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రామా ఎవరయ్యా నువ్వు ఆరాధిస్తున్నవాడు? నేను ఆరాధిస్తున్నవాడు సర్వశక్తుడు అని నేను ఎరుగుదును. పాత నిబంధన భక్తుల్ని మరికొంతమందిని క్షమించాడు. అబ్రాహాముని అడిగితే సర్వశక్తుడు అంటాడు. ఇప్పుడు మోషేని అడుగుదాం, మోషే నీ దేవుడు ఎవరంటే, ఉన్నవాడను వాడే నా దేవుడు. ఎవరంటే చెప్పండి? ఉన్నవాడను వాడే నా దేవుడు. భర్తమై నీ దేవుడు ఎవరు అంటే, దావీదు కుమారుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు నా దేవుడు. షోలమితిని అడుగుదాం, షోలమితి ఎవరు ఆయన అంటే, ఆయన నా ప్రియుడు. పేతురయ్యని అడుగుదాం, పేతురు యేసయ్య నీకేమవుతాడు? హీ ఈజ్ మై ఫ్రెండ్. ఆయన నన్ను స్నేహితుడని పిలిచాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా ప్రశ్న, ఇన్ని సంవత్సరాలు గ్రేస్ ఆరాధన మందిరంలో బైబిల్ ఎట్టుకుని పరిగెత్తుకుని వచ్చేస్తున్నావు, కూర్చుంటున్నావు. సండే స్కూల్ మొదలు నడివేసుకొచ్చే వరకు క్రీస్తుతో సవాసం చేస్తానే ఉన్నావు. లెట్ మీ ఆస్క్ యు ఎ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, హూ ఈజ్ క్రైస్ట్ అంటూ యూ?
క్రీస్తు నీకేమవుతాడు? ఏమవుతాడు ఆయన నీకు? మొన్న ఒక ఆమె పాట రాసుకుంది, తెలుసుగా మీకు, బోల్డ్, ప్రసన్న బోల్డ్ గారు. నేనే ప్రియురాలిని ఏసే. ఆమె నమ్మింది, ఆమె ఒప్పుకుంటుంది, ఆయన నా ప్రియుడు. ఏసన్న రాసుకున్నాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు నావాడు, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే సొంతమేగా. కృపనే ధ్వజముగా నా పైకెత్తి, కృంగిన మదిని నింగికెత్తి, కృపనే ధ్వజముగా నా పైకెత్తి, కృంగిన మదిని నింగికెత్తి, కృపలో పరవశమందించే, కృపలో పరవశమందించే, నా ప్రియుడు యేసు నా ప్రియుడు, నా ప్రియునికి నే. హల్లెలూయా. ఎవరంట ఆయన? ఆ తర్వాత అబ్రాహ్మణ రాసుకున్నాడు, నిజమైన ద్రాక్షవల్లి నీవే. ఆయన అన్నాడు, ఎవరు ఆయన అంటే, ఆయన నాకు నిజమైన ద్రాక్షవల్లి. ఇప్పుడు నా ప్రశ్న, హూ ఈస్ క్రైస్ట్ అంటూ యూ? ఎవరు నీకు ఆయన? వద్దా ఆయనతో సంబంధం? వారం ఉంటేనే వదినా అనేస్తున్నావు, మరి 4 రోజులు పనిలో కలిస్తేనే బావా అంటున్నావు, మరి ఇన్నాళ్ళైందిరా యేసుతో. ఎవరు ఆయన? ఎవరు నీకు ఆయన? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, లేఖనం అంటుంది, 1 దేవునిని ఎరిగిన వారు బలవంతులు, 2 ఆయన యందు ఆనందించువారు. ఎవరు పడితే వాళ్ళు ఆయనలో ఆనందించలేరు. ఆయన గుణ సౌల్యాన్ని, ఆయన గుణ సౌశల్యాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన మంచితనాన్ని అనుభవాలలో చూచిన వాడు మాత్రమే ఆయన యందు ఆనందించగలడు. మిగిలిన వాళ్ళు ఆయన ఇచ్చేదాని యందు ఆనందించే దౌర్భాగ్యులు. ఆయన మనతో ఉంటే ఆనందమా? ఆయన ఇచ్చింది మనతో ఉంటే ఆనందమా? చెప్పండి. పర్లేదు, అక్కర్లేదు, మాకు భర్త అక్కర్లేదండి, ఆడు దూరం నుండి పంపిస్తే చాలు మాకు. ఇట్లాంటి భార్య ఆకాశంలో ఊసుకోవాలి, ఎక్కడ పడుద్ది? అదనమాట. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈరోజు భక్తి చేస్తున్నాము కానీ అర్థం లేని భక్తి చేస్తున్నావురా. దేన్నో ఆశించి ప్రభు దగ్గరికి వెళ్తున్నావు. ఈ మధ్యకాలంలో చనిపోయాడు అన్న గంటెల ప్రకాశ్ అన్న మాటల్లో ఒక మాట భలే భలే తాకింది నాకు. అన్నాడు, నన్ను ఎవరైనా భోజనానికి పిలిస్తే నేను ఎప్పుడు వెళ్ళనన్నాడు. అదేంటి భోజనానికి పిలిస్తే వెళ్ళకపోవడం? విశ్వాసులు చాలామంది భోజనానికి పిలుస్తారంట ఆయన్ని. వెళ్ళేవాడు కాదంట. ఎందుకు వెళ్ళేవాడు కాదు? సూటిగా మీ ద్వారానే చెప్పించేస్తా, జాగ్రత్తగా ఉండండి. అనుకుందాం, రాజయ్య గారు నేను మీ ఇంటికి వచ్చాం, ఆ మాట ఈ మాట కాసేపు మాట్లాడుకున్నాం. అండి మాట్లాడుకున్న తర్వాత మీరు టీ తీసుకొచ్చారు. అమ్మ వద్దురా తల్లి, వద్దురా అన్నాం. వద్దంటే అట్టా కుదురుతుంది. కాదురా, అలవాట్లేదు నాన్న, సమస్య లేదు, నువ్వు తాగాల్సిందే అన్నావు. నాకు అక్కర్లేదురా, నేను తాగలేనురా, తాగనంటే మీరు తాగపోతే మాకు అది విషయం. మీరు మమ్మల్ని ప్రేమించేవట్లా కాఫీలు టీలు, మీరు మమ్మల్ని ఏదో దేవుని బట్టి ప్రేమించి అన్నం పెట్టట్లా. అన్నం పెట్టకపోతే మీకేం రాదు? ఎవడో చెప్పేశాడు మీకు దౌర్భాగ్యపు మాట. ఏమండి, పెడితే ఆశీర్వాదం కాదు, ప్రేమతో పెట్టండి. చేసే ప్రతిదీ దేన్ని బట్టి చేయమన్నాడు ఆయన? ప్రేమతో చేయండి. ఏదో వస్తుందని చేస్తే అది లోకం. లోకం ఎలాంటిదంటే, ఇస్తున్నాను నాకేమిస్తావు అనేది లోకం. కానీ క్రీస్తు ప్రేమ నిష్కపటమైన ప్రేమ అయినది. ఇవ్వడం మాత్రమే తెలుసు. అందుకే క్రైస్తవ్యం అంటే దోచుకుని దాచుకునేది కాదు. క్రైస్తవ్యం అంటే దోచివేయబడేది క్రైస్తవం. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. క్రైస్తవుడు అనగా దోచుకుని దాచుకునేవాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే ఇతరుల కొరకు దేవుడిచ్చిన దాన్ని దోచివేయబడేవాడు క్రైస్తవుడు. ఒక్క మాటలో నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, క్రైస్తవుడు అంటే జీవనది. గివ్ అండ్ స్పెండ్, గాడ్ విల్ సెండ్. అది తత్వం. ఇమ్ము. ఏమండి,
సామెతల గ్రంథకర్త 30వ అధ్యాయంలో ఇమ్ము జలగకి 2 కూతురులు ఉన్నారట. కొడుకులు అనలేదేంటో మరి, స్తోత్రం, అది నేను చెప్పను కానీ వినండి, మీరే చెప్పాలి. అక్కలు కూతురులు ఉన్నారంట. ఆ కూతుర్ల పేరేంటంట? ఇమ్ము అంటాయే కానీ తీసుకో డాడీ, ఓ ముద్ద తిని డాడీ అన్నయ్య. ఆలోచించు ప్రభునందు ప్రియులారా, నేటి క్రైస్తవులు కూడా ఆయన దగ్గరకు వస్తాం, నాకేమీ రావట్లా. ఈ మధ్య ఒకడు మా విజయవాడలో భక్తి చేసి సడన్గా భక్తి మానేసి వాళ్ళ ఆవిడని తీసుకెళ్ళి పెద్ద పెద్ద బొట్లు పెట్టేసుకుని మంచి అంగమ్మగా ధైర్యపెట్టి, ఏంటి రాది అంటే ఫేస్బుక్లో వాట్సాప్లో మెసేజ్లు పెట్టేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఏసైని నమ్ముకు నాకేం ఒరిగింది? ఏసైని నమ్ముకోకుండా ఉన్నవాళ్ళు నా కాళ్ళ ముందే మేడలు కట్టేస్తున్నారు, మిద్దులు కట్టేస్తున్నారు. ఎలాగే అనుకున్నాడంట ఆసాప్ అనేటువంటి ఏమండి పెద్ద ఆయన అనుకుని, నాకేమిచ్చింది, పొద్దున్న లేచింది ఆరాధిస్తున్నాను నిన్ను, స్తోత్రం చెల్లించుమని, నాకేమిచ్చావు నాయన అంటే, ఆ తర్వాత అంటాడు, వారు కాలు జారు చోటనే నిలబడ్డారు. వారి గతి ఎలా ఉంటుందో తెలుసా? విడిచిపెట్టిన మలమును మరిచిపోవు రీతిగా వారు మరవబడ్డారు. నేనైతే నీ సన్నిధిని నిత్యము నిలిచి ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, కంటికి కనబడే వాటి యందు ఆశపడేవాడు క్రైస్తవుడు కాదురా, అదృశ్యమైన వాటిని నిదానించి చూచువాడు క్రైస్తవుడు. వాడు క్రీస్తునందు బలవంతుడు. ఎవడు వాడు అంటే ఆయనను ఎరిగినవాడు. రెండవది ఆయన యందు ఆనందించేవాడు బలవంతుడు. మూడో మాట ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఎవరు క్రీస్తునందు బలవంతులు? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. ఆయన కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. చాలు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఎవర్రా దేవుని యందు బలవంతులు? ఎవరిని దేవుడు బలవంతులు అంటున్నాడు అంటే, మూడవది ఆయన కొరకు ఎదురు చూచేవారు. ఆయన ఇచ్చేదాని కొరకు కాదు, నా ప్రియుడు ఎప్పుడు వస్తాడో, నేడో రేపో, చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్ మిషన్ వాళ్ళు కనపడినప్పుడల్లా మరణాత అంటారు. మరణాత అంటే అర్థం ఏంటి? మరణాత అంటే అర్థం ఏంటి? త్వరగా యేసు త్వరగా రమ్ము, యేసయ్యా త్వరగా రా అని పాడుకోవడమే మరణాత. ఓ మాట అడుగుతాను, నిజంగా ఆయన రాక కొరకు మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు? చేతులు ఎత్తొద్దులేండి. ఏమండి, తల నేర్చిపోయి పిల్లలు కూడా పెళ్ళి అయిపోయింది, మంచం మీద ఉంటే, బాబు రాజుగారి ప్రార్థన చేయండి బాబా, ముని మన ఎవరాలకి పెళ్లి చూసి చచ్చిపోతాను ఆయన. ఎవరు పెళ్ళి? ఒరే ఎంతమందికి పెళ్లి చేసావు కదా బంగారు తల్లి, ఏసైని నమ్ముకోక యేసుబాబుని అట్టాగో సూత్రం అంటున్నానులే. ఏమంటుందట? సూత్రం అంటుందంట. పాపం దేవుడికి కూడా ఎత్తుంది మరి ఘనత. ఆలోచించు ప్రభునందు ప్రియులారా, ఆయన నిజంగా క్రైస్తవులుగా మనం ఆయన రాకొరకు ఎదురు చూసే బ్రతికైనా మనం బ్రతికేది? భూమి మీద మనం కట్టుకునే ఇళ్ళు, మనం సంపాదించే సంపాదన, మన వెంపర్లాట, వీటన్నిటిని చూస్తే భూమి మీదే మనం స్థిరంగా బతికేస్తామన్నట్లు ఉంటున్నాం. కానీ క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం అనేటువంటి ఏ సమంతైన స్థితి అయినా మనలో కనపడిన క్రైస్తవులుగా బ్రతికేస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మోసపోకుడి దేవుడు, జాగ్రత్త సుమా, ఎలా బ్రతుకుతున్నావో పరీక్షగా చూస్తున్న దేవుడు ఆయన. ఎవరిని గురించి, ఎవరు యవనస్తులు, ఎవరు దేవుని యందు బలవంతులు అంటే, ఆయనను ఎరిగిన వారు బలవంతులు. వాక్యమైన వానిని అనుభవాలలో ఎరిగిన వారు బలవంతులు. రెండోది వాక్యమున్న వాని యందు, వాక్యము యందు ఆనందించేవారు. యెహోవా ధర్మశాస్త్రముందు ఆనందిస్తూ దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఈ ధన్యత ఈరోజు మందిరంలో ఎక్కడ కనబడుతుంది? కర్మగాలి నాలోటోడు ఎప్పుడైనా ఏదైనా మందిరానికి వెళ్ళాడు అంటే, నేను ఒకసారి వెళ్తే ఇంకోసారి వెళ్ళానంటే ఎవరికాడికి గుండెల్లో రైలు పరిగెడతాయి. వచ్చాడు, ఎప్పుడు వదులుతాడో, నీళ్ళు నవ్వులుతారు, నీళ్ళు నవ్వులేస్తూ ఉంటారు. ఆ నీళ్ళు నవ్వుల్ని నాకు వినబడకపోతే పడుకున్న పిల్లోడు పెర్రగిల్లి ఏడిపిస్తారండి. ఆడు ఏడిస్తే ఆపేస్తాడేమని అస్సలు ఆపను నేను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా, కారణం ప్రభు అయిన దేవుడు నాకు నేర్పించింది, ఈ పూటే నా చివరి రోజు అన్నట్టు ప్రకటించడం నేర్పించాడు నా ప్రభు. ఆయనతో అలాగూ బ్రతకడానికి కూడా కృప చూపిస్తున్నాడు సర్వాధికారి అనే దేవుడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఎవర్రా ఆయన యందు బలవంతులు, ఎవరు దేవుని దృష్టికి యవనస్తులు అంటే, ఆయనను ఎరిగిన వారు. రెండవది ఆయన యందు ఆనందించేవారు. మూడవది ఆయన కొరకు, చెప్పండి ఎవరి కొరకు? ఆయన కొరకు ఎదురు చూచువారు. నేను ఎరుగుదును ఒక భక్తుడిని, ఆయన గురించి భలే విన్నాను నేను. ఆయనంట ప్రతిరోజు 12 దాటే వరకు ప్రార్థన చేసేవాడంట.
తర్వాత ప్రార్థన చేస్తూ ముగించులు అనేవాడంట, ఈరోజు కూడా వస్తావని చూశాను, ఈరోజు రాలేదు అని డైరీలో రాసుకునేవాడంట. ఈరోజు యేసయ్యా నువ్వు రాలేదు అని పడుకునేవాడంట. మళ్ళీ ఉదయాన్నే లేచేవాడంట. ఉదయాన్నే లేచి ప్రార్థన మొదలు పెట్టేవాడంట. ప్రభువా ఈ రోజైనా వస్తావా? ఆశ ఉందా మనలో? 2 విషయాలు మీతో చెప్పాను. నాటి పరిస్థితులు ఏంటో చెప్పాను, కాంటెక్స్ట్ చెప్పాను. రెండోది క్రీస్తునందు బలవంతులు ఎవరో మీతో చెప్పాను. బలవంతుడైన వాడు ఎప్పుడు బలహీనుడవుతాడు, అది కూడా చెప్పి నేను ముగించేస్తాను ప్రభునందు ప్రియులారా. బలవంతులు ఎవరో చెప్పాను. ఆ 3 తలంపులు కలిగినటువంటి వాడు వాటి యందు ధ్యాసించకుండా ఉంటే ఎలా బలహీనుడైపోతాడో చెప్తాను. దేవుని ఎరగకుండా, రెండవది ఆయన యందు ఆనందించకుండా ఆయన ఇచ్చిన వాటి యందు ఆనందిస్తే వాడు బలహీనతలో పడిపోతాడు. అటువంటి ఓ వ్యక్తిని పరిశుద్ధ గ్రంథం మీకు బైబిల్లో చూపిస్తాను. మీరందరికీ తెలిసిన వ్యక్తే, న్యాయాధిపతుల గ్రంథంలో కనబడతాడు పెద్ద ఆయన. 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15వ అధ్యాయం, 16 అధ్యాయాలలో ఆయనను గురించిన సువివరణ పరిశుద్ధుడైనటువంటి ప్రభు రాయించాడు. ఆయన పేరు చెప్పండి అందరూ కలిసి, ఏంటా పేరు? సంసోను. సంసోను యవనస్తుడి గురించి చెప్పట్లేదు నేను. సంసోనులో ఈ 3 గుణాలు ఉన్నాయో లేవో చూద్దాం. ఆ 3 సరిగ్గా నువ్వు నిలిచి ఉండకపోతే జారిపోతావు, తద్వారా సంసోను పడిపోయినట్లు పడిపోతావు. సంసోను బలవంతుడు. ఎవరిని బట్టి చెప్పండి? తమ దేవుని ఎరుగువారు ఏమవుతారు? బలము కలిగి ఉంటారు. ఆ సత్యం సంసోనుకి తెలీదు. నేను దేవుణ్ణి బట్టి బలవంతుడిని అనే మాట తెలియదు ఆయనకు. 13వ అధ్యాయంలో మీరు చూస్తే, ఇంటికి వెళ్ళక చదవండి, సమయం లేదు, త్వరగా చెప్పేస్తాను. 13వ అధ్యాయంలో చూస్తే ఓ దూత మనోహ భార్యకు ప్రత్యక్షమై అంది, అమ్మా నువ్వు గొడ్రాలు కదా, నీకు పిల్లలు లేరు, ప్రభువు నీ యందు కనికరపడి నీకు ఒక కుమారుని ఇస్తాడు. అతడు ఫిలిష్తీయుల మీద న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు ప్రభు అయినటువంటి దేవుణ్ణి ఇబ్బంది పెట్టి, ఇశ్రాయేలీయులైనటువంటి తన ప్రజలను ఇబ్బంది పెట్టే ఫిలిష్తీయుల మీద న్యాయాధిపతిగా ఉండడానికి ప్రభు అయిన దేవుని ద్వారా నాజీరు చేయబడిన వాడు నీ కుమారుడు. కనుక అతడు గర్భంలో పడిన నాటి నుంచి అతడు భూమి మీద పడే వరకు నువ్వు ద్రాక్షారసం తీసుకోకూడదు. ద్రాక్షారసాన్ని పులియబెడితే మద్యం అయిపోద్ది. మద్యాన్ని తీసుకోకూడదు. అలాంటివి దేవునికి అయిష్టమైనవి, ధర్మశాస్త్ర సంబంధంగా ప్రకటించబడిన ఏవి తీసుకోకుండా నిన్ను పవిత్రురాలుగా ఉంచుకోవాలన్నాడు. ఆయన్ని వచ్చి చెప్పింది ఇంక అర్థం కాల. భర్తకెళ్ళి చెప్పింది. భర్త ఎంత చక్కనోడో మనోహ అంటే మోకాళ్ళ మీదకి వచ్చి అంటున్నాడు, ప్రభువా నువ్వు ఒక దూతను పంపించావంట, నా భార్యతో ఏదో మాట్లాడేది, నా భార్యకి అర్థం కాలేదు, నువ్వు వచ్చి ఒక్కసారి మరలా చెప్తావా అంటే మరలా ప్రభు అయిన దేవుడు ఆ దూతను పంపగా ఆ దూత పొలంలో ఉన్నటువంటి ఆమెను కలుసుకుంది. అప్పుడు మనోహ లేడు. ఆమంది, నువ్వు ఇక్కడే ఉండు, మా ఆయన్ని తీసుకొస్తానంది. వాళ్ళ ఆయన్ని తీసుకువెళ్ళింది. ఆయన అడుగుతున్నాడు, అయ్యా మా ఆవిడతో మాట్లాడిన దూత నువ్వేనా, మనుషుడు నువ్వేనంటే నేనే అన్నాడు. బాబా మా ఆవిడతో చెప్పిన విషయాలు మా ఆవిడికి సరిగ్గా అర్థం కాలేదు, నాకు కూడా చెప్పబా అంటే చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నాడు, వాడు ఎదిగి పెద్దవాడైన తర్వాత వాడి విషయంలో మా ప్రవర్తన ఎలా ఉండాలి, వాడు ఎలా ఉంటాడు చెప్పంటే అప్పుడు చెప్తున్నాడు, అతడు దేవుని పక్షమున తన వారిని విమోచించే విమోచకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అతడు రాబోయే క్రీస్తుకు ఒక రకమైన రెప్లికా. ముందు తరాల్లో రాబోయే రక్షకుడైన యేసు క్రీస్తు వారికి ఆయన న్యాయాధిపతి అయిన వాడు. ఆ న్యాయాధిపతి అయినటువంటి వానికి ఒక రెప్లికా, ఒక ఎగ్జాంప్లిఫైయర్ పీస్గా ఇతడు ఉంటాడు. కనుక జాగ్రత్తగా చూసుకోండి అన్నారు. చాలా జాగ్రత్తగా పెంచారండి తల్లిదండ్రులు ప్రభులో. అయితే ఓ సందర్భం రానే వచ్చింది ప్రభునందు ప్రియులారా. జీవాధిపతి అయిన దేవుడు ఆయనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? పుట్టింది మొదలుకొని చచ్చిపోయే వరకు జుట్టు మీదకి ఏం రానివద్దన్నాడు? మంగలి కత్తి అస్సలు రానివద్దు కుర్రోడి మీద. నాజీరు చేయబడిన వాడు, దేవుని బలం ఆ కుర్రోడిలో ఉంటుంది. దేవుడు తన ప్రాబల్యాన్ని కుర్రోడి యందు కనపరుస్తాడు. దేవుడు తానేంటో ఆ కుర్రోడికి అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఆ కుర్రవాడు ఎదిగిన తర్వాత, బిడ్డ ఎదిగి పెద్దవాడైన తర్వాత దేవుని కొరకు పరాక్రమ కార్యాలు, దేవుని యుద్ధాలను, దేవుని రోషాన్ని, దేవుని కోపాన్ని తన శత్రువుల మీద కనపరుచుకోవడానికి దేవుని చేతిలో ఒక బలమైన సాధనం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, సంసోను ఎవరు దేవుని చేతిలో? బలమైన సాధనం. అయితే ఆ సాధనం దేవునికి సాధనంగా వాడబడవలసినటువంటి వాడు. అతడు ఆరంభమందు బలవంతుడే. ఎప్పుడు బలవంతుడు బలహీనుడైపోతాడు. అతడు దేన్ని బట్టి బలవంతుడు అంటే క్రీస్తు యేసు కృపను బట్టి. ఆమేన్. అపోస్తలుడైన పౌలు అన్నాడు, తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నా కుమారుడా తిమోతి, క్రీస్తు కృపను బట్టి నీవు బలవంతుడు కమ్ము అన్నాడు. క్రీస్తు కృపను బట్టే సంసోను పక్షాన కూడా సంసోను బలవంతుడయ్యాడు. అయితే సంసోను అనుకున్నాడు, ఈ బలం నాదనుకున్నాడు. నాకు బలాన్ని ఇచ్చిన వాడు జీవం కలిగిన దేవుడని ఏనాడు సింహాన్ని చంపినప్పుడే కానివ్వండి, 300 నక్కల్ని
తోకలు కట్టేసి తగలెట్టేసినప్పుడే కానివ్వండి, 1000 మంది ఫిలిష్తీయులను పచ్చి గాడిద దవడ ఎముకతో కొట్టినప్పుడే కానివ్వండి, ఇది నా బలం కాదు, ఇది దేవుని బలమని ఒకప్పుడు దావీదు చెప్పాడు. ఏమనో తెలుసా? ఒరే చిన్నోడా, నువ్వు వాడి మీదకి యుద్ధానికి వెళ్తావు, వాడు పుట్టినప్పటి నుంచి యుద్ధశూరుడురా అంటే, ఈయనంటాడు యుద్ధం నేను చేస్తేగా, ఈ యుద్ధం ఎవరిది? యెహోవాది అన్నాడు. అస్సలు న్యాయాధిపతుల గ్రంథంలో ఏ కోశానైనా ఎక్కడైనా ఒక్క సెంటెన్స్ అయినా యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాదని సంసోను నోట విన్నామా మనం ఎప్పుడైనా? చెప్పండి, విన్నామా మనం ఎప్పుడైనా? అంటే దేవుడెవరో ఎరక్కుండానే చచ్చేదాకా బ్రతికేయడానికి రెడీ అయిపోయాడు ఆయన. నమ్మింది ఒకటి నమ్మాడు, నన్ను దేవుడు నా తల్లిదండ్రులకు బహుమానంగా ఇచ్చాడు, నేను నాజీరు చేయబడినోని, ఇంత మాత్రం నమ్మాడంతే. నా బలం నాది కాదు, నా బలం ఎవరి కొరకు? ఈరోజు క్రైస్తవులుగా ఎవరి తమ్ముళ్ళు ఎవరి చెల్లెళ్ళు, నువ్వు నమ్మాల్సింది ఏంటంటే రక్షణ అంటే నాజీరు అని అర్థం. రక్షించబడ్డావంటే అర్థం చెప్పనా? రక్షించబడిన నీవు లోకానికి చచ్చావు, యేసుకు మాత్రమే బ్రతికుండడం రక్షణ అంటే. దేవునికి మహిమ కలుగును గాక. మరలా చెప్తున్నా, రక్షణ అంటే లోకానికి చావడం, శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబాలకు నువ్వు చచ్చి యేసు క్రీస్తుకు మాత్రమే బ్రతికి ఉండడం రక్షణ. నేనల్లా గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో భక్తుడైన పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించువాడను నేను కాదు. నేను క్రీస్తుతో అనే మాట అర్థం ఏంటో తెలుసా? నేను అంటే ఒకప్పుడు నాలో ఉన్న గర్వం, ఒకప్పుడు విద్యా సంబంధమైన గర్వమే కావచ్చు, జ్ఞాన సంబంధమైన గర్వమే కావచ్చు, నాలో నేను బలం కలిగిన అనే గర్వం కావచ్చు, నా కులం గట్టిదనే గర్వం కావచ్చు, నా అంగు ఆర్భాటం, నా వెనకాల ఉన్నటువంటి జనం గట్టోళ్ళు అనేటువంటి అహంకారం కావచ్చు. నాలో ఉన్న నేను అనబడిన వాడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాడు. ఇక జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు అంటే అంటున్నాడు. శరీరము నాదే, కానీ ఈ శరీరం మంది ఎవరు బ్రతుకుతున్నారో తెలుసా? యేసయ్య బ్రతుకుతున్నాడు. ఇది క్రైస్తవ్యం అంటే. ఎప్పుడైతే యేసయ్య నీలో బతుకుతున్నాడని నమ్ముతావో, ఎక్కడన్నా ప్రార్థన జరిగినప్పుడు ఒక మొక్క తక్కువ పడితే గొనగో సొనగో కంచం పక్కన పడేసి వాళ్ళకైతే బాగా వడ్డించుకుంటాడు కానీ నాకైతే వడ్డించలేదు, విశ్వనాథ్ అందరికీ పెడతాడు కానీ నేను ఎప్పుడూ కనపడను. ఈ దిక్కుమాలిన మాటలు రావు నీ వెనకాల ప్రభునందు ప్రియులారా. అంతేగాని ఆ బుద్ధి దేవుని నువ్వు కలిగి ఉన్నావని నమ్మితే అందరి పేర్లు చెప్పారు కానీ నా పేరు చెప్పలే, ఏమాయ రోగం అనో. అందరి పేర్లు చెప్పి అందరూ ఎంత ఇచ్చారు కానుక, అంత ఇచ్చారు కానుక అన్నారు, వీళ్ళందరికంటే ఎక్కువ ఇచ్చారు, నేను కనపడలేదా అంటారా? చెప్పండి, అంటారా? నువ్వు ఎప్పుడైతే క్రీస్తుకు లోకానికి చచ్చి యేసు క్రీస్తు కొరకు మాత్రమే బ్రతికావో, యేసయ్య తండ్రి మహిమ కొరకు బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బ్రతుకు నీలోకి వచ్చేస్తుందిరా అంటున్నాడు ఆయన. ఇక మీదట ఈ శరీరం మందు బ్రతికే బ్రతుకు నా కొరకు కాదు. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది బాప్తిసం పొందారు, డైరెక్షన్ మారిందే కానీ ప్రార్థన అదే ప్రార్థన, బతుకు అదే బతుకు. తిరగడం సిలువ వైపు తిరిగాం కానీ సిగ్గుమాలిన కోరికలు, కాంక్షలు, అభిలాషలు, అభిష్టాలు చావలా. చావకుండా నేను క్రైస్తవుని అంటే ఎట్లా కుదురుద్దే? వస్త్రం మారిందా అనుకున్నావు, నేను వేసుకునే వస్త్రం తెల్లని వస్త్రం వేసుకున్నానని కాదు. క్రైస్తవుడు అంటే ఏ వస్త్రం వేసుకోవాలో తెలుసా? పేతురు 1వ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాడు, మీరు ఒకని ఎడల ఒకడు దీన మనస్సు అనే వస్త్రం వేసుకోవాలి. ఈరోజు ఆ వస్త్రం ఉందా మనకు? దీనత్వం అనే వస్త్రం ఏది? కుర్చీ వేయకపోతే అల్లాడిపోయేవాడు ఒకడు. వాళ్ళకి మంచి కుర్చీ వేసి నాకు సరైన కుర్చీ వేయలేదని అల్లాడిపోయేది ఇంకొక ఆమె. అందరినీ పైన కూర్చోబెట్టి నన్ను ఒక్కదాన్ని కింద కూర్చోబెట్టారు అనుకునేవాళ్ళు. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అండి? ఆలోచించు ప్రభుత్వం ప్రియమైనటువంటి వారలారా. నువ్వు క్రైస్తవుడివేనా? క్రీస్తుని ఎరిగినవాడివేనా? ఎరిగిన దానివేనా? పరీక్షించుకుందాం. ఇతడు బలవంతుడు. ఏ రకంగా బలవంతుడు అంటే, ఓ సందర్భం వచ్చింది ప్రభునందు ప్రియులారా. తల్లిదండ్రులను తిమ్నాతులో 15వ అధ్యాయంలో ఆ మాట చూస్తాం 4వ వచనం నుంచి. తిమ్నాతులో ఒక యవన కుమార్తెను చూశాను, అమ్మాయిని పెళ్లి చేసుకొని పెళ్లి చూపులకి వెళ్దాం పదండి అన్నాడు. ఎవరినే? వాళ్ళ అమ్మ నాన్నని. ఒరే నువ్వు నాజీరు చేయబడ్డావురా, క్రీస్తు కొరకు ప్రత్యేకంగా బ్రతకాలరా. అదేంటి మన వాళ్ళల్లో అమ్మాయిలు లేరని ఎక్కడో అమ్మాయిని తెచ్చుకుంటానంటావంటే, అసలు సత్యం ఏంటంటే నాజీరు చేయబడ్డవాడు ఫిలిష్తీయుల మీద దేవుని కోపం రగులుకోవడానికి ప్రభు అయిన దేవుని ఆత్మే రేపింది ఆయన్ని. అది వారు గమనించాల. సరే వెళ్ళారు. వెళతా ఉన్నప్పుడు సింహం ఎదురైంది. చేతిలో ఏమీ లేదంట. ఏమీ లేకుండా సింహాన్ని ఎలా చీల్చేశాడు? ఒకడు మేక పిల్లను చీల్చేసినట్టు. ఇప్పుడు చెప్పండి, సంసోను బలవంతుడేనా? దేన్ని బట్టి బలవంతుడు? కానీ మనకు తెలుసు, సంసోనుకి తెలుసు. అది సంసోను అనుకుంటున్నాడు, నా జడ, నా జుట్టు,
ఏమండి ఒక్కొక్క అక్కలు ఉంటారు, సాగదీస్తూ ఉంటారు. మందిరంలో కూడా జడలు వేసుకునే దౌర్భాగ్యులు ఉంటారు. క్షమించండి దేవుని బిడ్డలారా. ఏమండి నీ అందం, నీ ఆర్భాటం, నీ హడావుడంత ఇంట్లో క్షమించాలి అక్కలు. ఓ మాట, అందరూ కాదు, మీలో కొందరు ఉంటారు. బయటికి వెళ్ళేటప్పుడు ఎంత చక్కగా తయారవుతారు, ఇంట్లో ఉన్నప్పుడు మీ ఆయన ముందు అంత తయారవుతాడు, ఎంత ఆనందిస్తాడు. ఏమండి పెళ్ళైన కొత్తలో అట్లా తయారయ్యారు. ఆ తర్వాత పైనుంచి కిందకి ఒక గౌనే హేత్తాం. ఏమండి ఊరి మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం పద్ధతిగా బట్టలెత్తి ఆడనుకుంటాడు, రోజు ఇలా కనబడితే మా ఆవిడ ఎంత బాగుండేదో. ఓ పూట కాకపోతే ఓ పూటన కనబడిన వాళ్ళకి అట్టగా కాస్తంత ఆనందిస్తారు. నీ ఆనందం, నీ అందం, నీ సౌందర్యం ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? ఏం మాట్లాడలేదేంటి? ఎవడరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చి మాకు చెప్తా ఉంటారా? నీ సౌందర్యం, నీ అందం ఎవరి కోసం? ఆయన నీ కోసం, నువ్వు ఆయన కోసం. కానీ ఇది ఎక్కడ బాధో నాకు తెలియదు. కానీ ఏదైనా ఊరు వెళ్తున్నప్పుడు బస్సులో నలిగిపోద్దని కూడా ఆలోచించు. బస్సుకి వెళ్ళేటప్పుడు మంచి కొత్త చీర, ఏమండి అప్పుడు ఈడు అనుకుంటాడు కాసేపు ఉండి అమ్మాయి అంటాడు, ఎక్కడికి ఉండేది బస్సు టైం అయిపోయింది. పాపం ఈడే బాధ ఏంటంటే కాసేపు చూసుకుందామని. బాగుంది మా ఆవిడ, 4 ఫోటోలు తీసుకుందాం, ఇంకోసారి ఇట్లా కనపడుతులేదంటే తీసావులే సార్లే వెళ్ళు అంటది. ఏమండి ఆలోచించడం ప్రభునందు ప్రియులారా. రైట్, నీకు అర్థం కావాలరా, నువ్వు బ్రతికే బ్రతుకు ప్రభు అయిన యేసుక్రీస్తును సంతోషపెట్టడానికి. సంసోనికి అర్థం కావట్లా, నా బలం నా ప్రభువైన దేవుని నామ మహిమ కొరకని అనుకున్నాడు. నేను కాబట్టి సింహాన్ని చంపేస్తాను అనుకున్నాడు. మరు సందర్భంలో దేవుడు ఫిలిష్తీయులను ఆయన మీద రేపగా, ఫిలిష్తీయులను ఇక్కడే జరిగింది ఏంటంటే తిరిగి వచ్చాడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి సంవత్సరం తర్వాత తిరిగి వస్తే ఈ మామగారు ఏం చేశాడు తెలుసా? ఈ భార్యను తీసి ఇంకొకటికి ఇచ్చేసాడు. ఆ మాట నీకు తెలిసి ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను ఫిలిష్తీయుల మీద పగ తీర్చుకోకపోతే అస్సలు న్యాయసమ్మతం కాదని అండ్ అడవిలోకి వెళ్ళాడు. 300 నక్కలను పట్టుకున్నాడు. ఏటిని పట్టుకున్నాడు? కుక్కలు కాదు, ఊరికే దొరికేయడానికి. ఏంటయ్యి? నక్కలో డెక్కలాళ్ళు పాలెంలో రాత్రులు రండి రోడ్లో కనబడతాయా నక్కలో? కనబడవా? కొన్ని ప్రాంతాల్లో నేను వెళ్తా ఉంటే పొలాల మధ్యలో కనబడతా ఉంటే నక్కలు, ఈ తెల్లారులు ఎక్కడ దాక్కుంటాయో నాకు తెలియదు కానీ రాత్రిపూట బయటకు వచ్చేస్తాయి. అలాంటి నక్కలను ఎన్ని పట్టుకున్నాడు తెలుసా? 300 నక్కలు పట్టుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక తోక ఒకదానికి ఒక తోక, ఏమంటే తోక తోక అన్నట్టుగా 300 తోకలు కట్టి నిప్పంటించి ఎక్కడికి వదిలాడు? బలవంతుడా బలహీనుడా? చెప్పండి, బలవంతుడా బలహీనుడా? ఇది జరిగిన తర్వాత ఫిలిష్తీయులు ఈయన చంపేయాలరా అని చెప్పి యోధా దేశం మీదకి వస్తే యూదులందరూ అన్నారు, ఏ మీరేంటి మా మీదకి వచ్చారు మమ్మల్ని చంపడానికి అని అంటే, ఇదిగో మీ వాడైనటువంటి సంసోను చేసిన దౌర్భాగ్యానికి శిక్ష మీరు అనుభవించాల్సిందే, మాకు సంసోను అప్పగించండి అంటే 1000 మంది వెళ్ళి, సంసోనా నిన్ను బట్టి మమ్మల్ని చంపేస్తున్నారా, పొలాలన్నీ దోచేస్తున్నారు రా అంటే, సరే నన్ను అప్పగించరు కదా, నన్ను కట్టే మాకండి అన్నాడు. ఊరికే కడతాం రా అయ్యా అన్నారు. కట్టేశారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిలిష్తీయులు దొమ్మిగా వస్తున్నారని తెలిసి, ఏమండి తాళ్ళు కాలిపోయిన తాడు ఎలా తెగిపోద్దో అలా తెంపేసుకుని వెతుకుతూ ఉంటే దేవుని ఆత్మ పచ్చి గాడిద దవడెముకను చూపించింది. పచ్చి గాడిద దవడ గట్టిగా ఉంటుందా జారిపోద్దా? చెప్పండి, జారిపోద్ది. ఆ జారిపోయే దవడెముకతో ఎంతమందిని కొట్టాడు? 1000 మందిని కొట్టాడు. ఇప్పుడు చెప్పండి, బలవంతుడేనా? ఎవరిని బట్టి? దౌర్భాగ్యం ఏంటంటే దేవుణ్ణి బట్టి బలవంతుడు అనేటువంటి సత్యం మర్చిపోయాడు. దేవుణ్ణి బట్టి నేను బలవంతుణ్ణు, యెహోవాను ఎరుగుటను బట్టి నేను బలవంతుణ్ణి, యెహోవా యందు ఆనందించడాన్ని బట్టి నేను బలవంతుణ్ణి అంటే బాగుండేది. దావీదు దేని యందు ఆనందించాడు తెలుసా? దేవుని యందు ఆనందించాడు. అందుకే ఎక్కడ రక్షించబడినా ఒక కృతజ్ఞత కూడిక కీర్తన రాసేసుకునేవాడు దేవుని కోసం. ఎప్పుడు దేవుడు కార్యం చేసిన ఒక కృతజ్ఞత కీర్తన రాసేసేవాడు ప్రభు అయినటువంటి దేవుణ్ణి మహిమపరుస్తూ. ఈయన నోట కీర్తన లేదు, ఈయన నోట దేవునికి మహిమ అంతకంటే లేదు. ఇలాగ మనలో చాలా మంది బ్రతికేస్తాం ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా. కలిగి ఉన్నది నిన్ను బట్టి కాదురా, దేవుని బట్టి అనే సంతోషం నీకు రావాలి. బలవంతుడే, కానీ దౌర్భాగ్యం ఏంటో తెలుసా? ఓనాడు చదవండి ఆ మాట, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. ఆగర తల్లి, అది కాదు, 16వ అధ్యాయం 4వ వచనం చూడండి ఏమంటాడు. మోహంపగా మేము ఎలాగ అతను గెలవచ్చు, రైట్ వినండి. అయితే ఆ స్థితికి రావడానికి ముందు మీరు గమనిస్తే 16వ అధ్యాయంలో మనం గమనిస్తే అతను గుండు కొట్టేశారు, కళ్ళు పీకేశారు, తీసుకెళ్ళి ఎక్కడ కట్టేశారు?
బలవంతుడు సైతం ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఎప్పుడు బలవంతుడు బలహీనుడైపోతాడు? రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుణ్ణి మర్చిపోయి, దేవుని యందు ఆనందించడాన్ని మర్చిపోయి, దేవుని కొరకు ఎదురు చూడడాన్ని మర్చిపోయి, నీ కళ్ళు గనక చూడకూడని వాటిని చూడడానికి ప్రయత్నిస్తే, నీ నోరు స్తుతికి బదులు మాట్లాడకూడని మాట్లాడితే, రెండే మాటలు మీతో చెప్పి నేను ముగిస్తాను. సంసోను బలాఢ్యుడైన వాడు పడిపోవడానికి కలిగిన కారణం రెండు. చూడకూడని వాటిని చూచాడు, మాట్లాడకూడని వాటిని ఎంటర్టైన్ చేశాడు. ఆయన చూడకూడని వాటిని చూచాడు. ప్రభు అయిన దేవుడు అతని కళ్ళిచ్చాడు. ఎందుకో తెలుసా? కళ్ళిచ్చినోడు తరచూ ఫిలిస్తీన్ల మధ్యకు, గాజాకు ఎందుకు పంపాడో తెలుసా? గాజాలో తన ప్రజలైన ఇశ్రాయేలులు అనుభవిస్తున్న వేదనను కళ్ళారా చూస్తే కడుపు రగిలిపోయి వారి మీద తీర్పు తీర్చుకోవాలి. ఇది దేవుని ఉద్దేశం. కానీ ఈ కుర్రోడు ఎప్పటికప్పుడు 15వ అధ్యాయంలో చూసినా, 16వ అధ్యాయంలో చూసినా, ఈయన వెళ్ళడం అందగత్తెలను చూడడమే తప్ప ఎవరిని చూడలేదు. చూడాల్సిన వాటిని చోట్ల దేవుని పిల్లలు అనుభవిస్తున్న వేదనను చూడట్లేదు. మరి దేని చూస్తున్నాడు? ఈరోజు రక్షించబడిన యవన కుమారుడు, యవన కుమార్తె, రక్షించబడిన నడివయస్కులో ఉన్నటువంటి మీరు చూడాల్సింది నాశనమునకు పడిపోతున్నటువంటి యవన పిల్లలను మీరు చూడట్లా. మీ బాధ ఏంట్రా అంటే, ఓ మాట నేనన్నా సూటిగా అంటానండి ఈ మాట. నీ వీధిలో ఒక యవనస్తుడు చచ్చిపోయినప్పుడు నువ్వు వెళ్ళి గుండెలు బాదుకుని, ఇట్లాంటి కొడుకు నాకు లేడని ఆడవని రోజు లేదమ్మా, నా కొడుకు కంటే గొప్పోడమ్మ ఈడని గుండెలు బాదుకుని ఏడుస్తున్నావే. నేను సూటిగా ఒక మాట అంటాను, నిజంగా గనక దేవుడు ఆ రోజు ఏడుస్తున్న నీకు మాత్రమే వినబడే స్వరంలో మాట్లాడాలంటే కాండ్రించి ఏమంటాడు తెలుసా? కాండ్రించి ఉమ్మేసేస్తా, అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు నీతోటి. ఎందుకో చెప్పనా? ఆడు బతుకున్నప్పుడు ఏనాడు వాడి కోసం మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభా నా డెక్కల వారి పాళెంలో అనేక మంది యవన పిల్లలు ఉన్నారయ్యా, వారి యవనత్వాన్ని బట్టి వారి జీవితాలు పాడైపోతున్నాయి నాయన, వారి యవనస్తులై ఉండి జారత్వానికి లోబడిపోయారయ్యా, వ్యభిచారానికి లోబడిపోయే దౌర్భాగ్యులు ఉన్నారు, తల్లిదండ్రులకు తెలియకుండా క్రికెట్ బెట్టింగ్ అనే వాళ్ళు ఉన్నారయ్యా, తల్లిదండ్రులకు తెలియకుండానే ఫోన్ అనేటువంటి వ్యసనానికి లోనైపోయారు అయ్యా, తల్లిదండ్రులకు తెలియకుండానే చదువుకోవడానికంటూ వెళ్ళి రకరకాల గేమ్స్ ఆడుకుంటూ పరీక్షల్లో ఫెయిల్ అయిపోతూ చివరికి జీవితాన్ని పాడు చేసుకునే దౌర్భాగ్యులు ఉన్నారయ్యా. నా డెక్కల వారి పాళెంలో ఉన్న యవన బిడ్డల కొరకు నీకు స్తోత్రం. ఎప్పుడైనా మొరపెట్టావా? కనీసం ఒక్కనాడైనా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నావా? జ్ఞాపకం చేసుకొని నువ్వు యవనస్తుడు చచ్చిపోతే ఆ ఇంటోళ్ళకు ఊరోళ్ళందరూ అమ్మో ఎంత బాగా ప్రేమించింది, ఎంత బాగా వాళ్ళ కొరకు ఆలోచిస్తుంది అన్నట్టు నిన్ను అనుకోవాలని నటిస్తున్నావు. నా దేవుడు అన్నాడు, వేశ్యకైనా పరలోకంలో చోటిస్తా గాని వేషధారులకు. రక్షించబడిన సహోదరులారా, కేవలం యవన కుమారులకు మాత్రమే కాదండి, నీ ఇంట ఇలాంటి చిన్నపిల్లలు ఉన్నారు. ఒక్కొక్కసారి మన వీధుల్లో, మన ఊర్లోనే చిన్నపిల్ల చచ్చిపోయిందని తెలియగానే గుండెలు బాధేసుకుని ఏడుస్తావు. మరలా చెప్తున్నా, ప్రభు గనక మెల్లని స్వరంతో నోరుమై అన్నాడంటే నీ బతికేమైపోద్ది. ఎందుకు నోరుమయమన్నాడు తెలుసా? ఏనాడన్నా మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభా అయ్యా చక్కని పిల్లలను ఆయన డెక్కల వారి పాలెంలో మాకు ఇచ్చావయ్యా, వాళ్ళని పోషించుకోవడానికి సామర్థ్యత లేకపోయినా గొడ్డోడు అనేటువంటి పేర్లు వాళ్ళకి రాకుండా ప్రేమించి పిల్లల్ని ఇచ్చావయ్యా. దేవా నీ వాక్యమందు రాయబడినట్లు ఇదిగో మరణ దూత వీధులలో పసిపిల్లల మీదను నడి మార్గంలో యవనస్తుల మీదను రాకుండా వారి కొరకు ప్రార్థన చేయమన్నట్లు ప్రభా ప్రార్థించే భాగ్యం ఇచ్చావు. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ఆయన అయ్యా వారి వయస్సులో ఎదుగుతుండగా వయస్సు ఎందును నీ దయందును వర్ధిల్లాలని ఆయన తండ్రి, మానవుల దయలో నీ దయలో వర్ధిల్లాలయ్యా. ఈనాడు ప్రార్థన చేసావా? ప్రార్థన చేయి. నువ్వు చచ్చిపోతే గుండెలు బాదుకుంటూ సమాధి చేసేసిన తర్వాత చిన్నపిల్లల తర్వాత కూడా 3-4 రోజులు తెగ బాధపడుతున్నావు. ఆ బాధను బట్టి దేవుడిని యందు ఆనందించడరా అక్కలు, అన్నలు. దేవుడి నీకు ఇచ్చిన బాధ్యత గుర్తించడానికి ప్రయత్నం చేయి. గుడ్డోడైపోతే కానీ గుర్తు రాలేదు దీనికి. జుట్టు గుండు కొట్టేస్తే కానీ అప్పుడు అనిపించింది జుట్టులో లేదురా బలం. ఎక్కడుంది బలం? జీవము గల దేవునిలో ఉందని నోరు తెరిచన్నాడు. ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన, ఈ ఒక్కసారయ్యా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందా ప్రభుందు ప్రియులరా? ఎందుకు పతనమైపోయాడు రా యవన తమ్ముళ్ళు? కారణం చెప్పనా? 3 పరిస్థితులు. తిమ్నాతులో ఒక యవనస్తురాలను చూచాడు. రెండోది ఒక వేశ్య దగ్గర, గాజాలో ఒక వేశ్యను చూచి ఆమె ఎద్దుకు చేరెను అన్నాడు. ఫస్ట్ చూచాడు, చూచునోడు చేరాడు, చేరినోడు 16:4 మోహించాడు. చూచావు, చేరావు, తప్పుడు పని చేశావు,
వినండి ప్రభునందు ప్రియులరా, మీరు అనొచ్చు కళ్ళు ఇచ్చింది దేవుడు చూడ్డాకే కదనయా, కరెక్టేరా, కానీ మొదటిసారి చూడడం తప్పు కాదు దేవుని పిల్లలారా. నువ్వు రోడ్ల మీద వెళ్తా ఉంటే బోళ్ళంత మంది కనబడతారు. అలా చూసి వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్కరిని అబ్బా భలే ఉందని రెండోసారి చూడడానికి ప్రయత్నిస్తావు. మొదటిసారి చూసిన చూపులో తప్పు లేదు, కానీ మరలా చూడాలి అని ఆగి చూస్తావే, దాన్ని ఇంగ్లీష్లో లుక్ అంటాం. లుకింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ సీయింగ్. సీ అనేది యాదృచ్ఛికంగా జరిగేది. లుక్ నీ మనస్సు పెట్టి చూచేది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నిన్ను పాపానికి నడిపించేది ఏంటో తెలుసా? నువ్వు మనస్సు పెట్టి చూచేది. ఇతడు చూచాడు, చూచిన దాన్ని ఎక్కడికి తీసుకున్నాడు? ఒక మంచి మాట మీతో చెప్పనివ్వండి. నీ కన్ను చూచింది నీ మనసుకు తీసుకోనంత వరకు అది పాపం కాదు తమ్ముళ్ళు. అది మనసుకు తీసుకోనంత వరకు పాపం కాదురా చెల్లెళ్ళు. నేను అనలేదురా. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనంలో రాస్తాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నా మనస్సు నా కన్నులను అనుసరించిన ఎడల మాలిన్యమేమైనను. నా మనస్సు దేన్ని అనుసరిస్తే? నా కన్నులను అనుసరించిన ఎడల మాలిన్యము ఏమైనను నా చేతులతో. చాలు. మీకు సంగతి తెలుసా? కళ్ళతో చూచిన దాన్ని చేరడం అంటే చేతితో వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించే దౌర్భాగ్యం. దావీదు కళ్ళతో చూచాడు ఒక యవనస్తురాలు స్నానం చేయడం. ఏమండి, ఆమెను పిలిపించాడు. శరీరంతో ఏం చేశాడు? చూడడం తప్పు కాదు అక్కలు, చూడడం తప్పు కాదు తమ్ముళ్ళు. చూచిన దాన్ని ఎక్కడికి తీసుకోకూడదు. అందుకే నీకు సంగతి తెలుసా? నీకు నీ కంటి మీద నీకు అర్థం కావాల్సిన ఒక ఆధ్యాత్మిక సత్యం. ఆత్మ సిద్ధమే, శరీరంలో ఉన్న ప్రతి అవయవం బలహీనమైంది. లోకానికి పాపం ఉంది, పాపానికి బలం ఎక్కువ. నీ శరీరానికేమో బలహీనత ఉంది, పాపానికేమో బలం ఎక్కువ ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? బలవంతుడైనటువంటి దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ మన దౌర్భాగ్యం ఏంటో తెలుసా? మన శరీరానికి బలహీనత ఉందని తెలిసినా కానీ దీన్ని ఎలా వాడుతున్నావు ఆలోచించు ప్రభునందు ప్రియులారా. చూడాల్సినవే చూస్తున్నావా? సంసోను చూడకూడని వాటిని చూచాడు. మత్తయి సువార్త 6:22లో రాస్తాడు, నీ దేహమునకు దీపము కన్నే గనక కన్ను చెడిపోతే దేహమంతా ఏమైపోద్ది? ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను అంటాను నిజంగా ఒక మాట, గుడ్డోళ్ళగా మిగిలిపోవడం ఎంత మేలో. కళ్ళున్నా గుడ్డిదానిగా బ్రతకడం నేర్చుకో. అంతేగాని పెళ్ళైన తర్వాత పెళ్ళి అవ్వకముందు ఎన్ని చోట్ల తిరిగానో, నువ్వు ఉన్న ఊరి మీద తెప్పో. ఎందుకు తిరుగుదాం ఊరి మీద? పర్లేదు చెప్పండి. దీనా అని యాకోబు కూతురులో కూతురు ఎక్కడికి వెళ్ళింది? చూద్దామని ఆ ఊరు వెళ్ళింది. ఆ ఊరిలో ఉన్న అందగత్తెలు యవనస్తులు అంటారు, అందగత్తెలంట రకరకాల జుంకీలు పెట్టుకుంటారట, రకరకాల వస్త్రాలు కట్టుకుంటారట, విచిత్రంగా తయారవుతారంట. వెళ్ళింది, చూడ్డానికి వెళ్ళింది, పాడు చేసేసారు ఆమెను. అక్కలు, అరే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అక్కలు వినండిరా. చూచిన దాన్ని మనసుకు తీసుకోవడం ఎంత దౌర్భాగ్యం, ఎంత పాపమో తెలుసా? నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయంగా ఉంటుంది. ఏం చూస్తున్నావు తమ్ముళ్ళారా? చూడవలసినవి చూస్తున్నావా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు 119వ సంకీర్తనలో సంకీర్తనకారుడైన దావీదు దేవుణ్ణి బతిమిలాడుకుంటూ 37లో అంటున్నాడు, అయ్యా వ్యర్థమైనవి వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పేనాయన. యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన. ఈ పూట ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందికి వాక్యం తెలియక కాదు, వాక్యం తెలుసు, కానీ ఆచరణలో ఎంత ఉన్నాం మనం? నా మట్టుకు నేను, మన మట్టుకు మనం ఈ పూట ప్రశ్నించుకుందాం ప్రభునందు ప్రియులరా. నీకు ఇష్టం లేదు సీరియల్ చూడడం, కానీ ఎవరో చూస్తున్నారు, అటు తిరుగుతావు, వంట రూమ్లోకి వెళ్తావు, ఇటు వస్తావు. ఎందుకు వస్తున్నావు? ఆ డైలాగ్ ఏదో చెవుని పడింది, ఆగేవు. ఇక సీరియల్ అయిపోయేదాకా సొత్తానే కూర్చుంటావు. ఇక నీకు తెలియాల్సిన ఆధ్యాత్మిక సత్యం, నువ్వు ఏది చూస్తున్నావో, ఏది వింటున్నావో అది నీ మీద బహు గొప్పగా పనిచేస్తుందని నీకు అర్థం కావాలి. అతడు చూచాడు, చూడకూడదు. చూడవలసి దేవుని ఆశ ఏంటో తెలుసా? తన ప్రజల వేదన చూడాలనేది దేవుని ఆశ. దేవుని ఆశ మనందరి ఎడలు ఏంటో తెలుసా? నాశనమునకు జోగుతున్న లోకం, క్రీస్తుని ఎరగకుండా నశించిపోతున్న జనమును చూచి వారి కొరకు మొరపెట్టుట, అది దేవుడు మనకిచ్చిన భాగ్యం, బాధ్యత. ఏదే ముగిస్తున్నాను రా. రెండో మాట చూచాడు, రెండోది మాట. అక్కడ మనం గమనిస్తే 16:16లో ఆమె అనుదినం మాటల చేత ఏం చేయడం మొదలెట్టిందట? యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు, నిన్ను నాశనం చేసేది మాటే.
మాటలే. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఈజీఎఫ్లో ఉండేవాడిని, ఈయూలో. మాకు నేర్పింది ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? 3 ముక్కలు నేర్పిస్తారు. 3 సిద్ధాంతాలు. ఒకటి, ఆడవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరుగా ఆడా నేను ఉంటే నాతో ఇంకొకటి ఉండాలి, 3 ఉండాలి. మొదటి ప్రిన్సిపల్. యవన పిల్లలు, పురుషుడిగా నువ్వు స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు నీతో పాటు ఒక మంచి స్నేహితుడు ఉండాలి, నీ ప్రక్కన 3 ఉండాలి, 3 అడుగుల దూరం ఉండాలి, 3 ముక్కలు మాట్లాడాలి. లేకపోతే జీవితం నాశనం అయిపోద్ది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇది ఎంత భయంకరమైన గ్యాడ్జెట్ అంటే, నువ్వు మాట్లాడడం మొదలు పెడితే మొదట మాట్లాడతావు, ఆ తర్వాత పాపాన్ని మీదేసుకునే రకాన్ని నువ్వు. మాటలతో ఆగిపోతున్నారనేటి యవనస్తులు చెప్పండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరురా, ఊరికే తీసుకోకండిరా. 4 సింపుల్గా ఆడించేసి చాలే అన్న చెప్పావు బోల్డని చూస్తాం అనకండిరా. తమ్ముళ్ళు, పాపం విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి తెలుసా. దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది. ఈ పూట ఆ ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు రా ప్రభువైన దేవుడు. సంసోను పడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? మాటల ద్వారా ఏం చేసింది ఆవిడ? విసిగించేసింది. మొదట ఆరంభించినప్పుడు మాటలు బాగుంటాయి. ఏం చేస్తున్నా, అన్నం తిన్నా, ఏ కూర, ఎన్నిసార్లు అడుగుతాడు వీడు పొద్దునుంచి సాయంత్రం దాకా. అడిగింది అడుగో. ఆమెకి తలనొప్పి ఉండదు, వీడికి తలనొప్పి ఉండదు. ఏమంటే ఈ రకంగా ఒకసారి ఓ సందర్భంలో ఓ సేవకుడు కుర్రోడు ఒకడిని గమనిస్తాడు. చర్చకొచ్చి యవనస్తున్నాడు, యవన పిల్లలను కూడా నడిపిస్తాడు వీడు. అప్పుడప్పుడు వాక్యం చెప్పి వీడు మాట్లాడుతూ ఉండేవాడు ఫోన్లో. ఈయన సైకిల్ వేసుకెళ్తా చూసి అయ్యగారిని చూడగా లోపలికి వెళ్ళిపోయాడు. అయ్యగారికి డౌట్ వచ్చింది, వీడు మొత్తానికి ఏదో తేడా చేస్తున్నాడు రాని. ఓ రోజు గమనించాడు, సైకిల్ పక్కనెట్టి ఆడు చూడకుండా జాగ్రత్తగా వెళ్తే ఆడు మాట్లాడుతున్నాడు. ఈ లోపు అయ్యగారు రాగానే దళ్ళు దూరిపోయాడు. దళ్ళలో దూరిపోతే ఆయన బయటికి లాగి, అరే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఫ్రెండ్తో అన్నాడు. అన్నాడు. నెంబర్ తీస్తే అవతల ఎవరు వచ్చారు అంటుంది. అవతల ఎవరు వచ్చారు అంటే ఈ అయ్యగారు తీసుకుని వందనాలు అమ్మ అన్నాడు. గుండె అయిపోయి టక్కన పోనెట్టేసింది ఆవిడ. పెట్టేయంగానే ఈ అయ్యగారు అన్నాడు, ఎవర్రా? అదండి అన్నాడు. 10 ఇంటికి 10 అన్నాడు. వాళ్ళ అమ్మ నాన్నతో అన్నాడు, ఈ కుర్రోడికి వయసు వచ్చింది, పెళ్లి చేసేద్దాం అన్నాడు. అదేంటండి అయ్యగారు? పెళ్లి చేద్దాం, నోరు మూసేయండి, పెళ్లి కూతురుని కూడా నేను చూశాను అన్నాడు. ఎవరా కూతురు? ఈ ఫోన్లో ఉన్నవాడు ఉందే. అయ్యగారు ఏ డైలాగ్ అన్నాడు తెలుసా? అవతలామంటది ఈయన వచ్చినప్పుడు 1.5 గంట అయిపోయింది తెలుసా అంటే, ఈడంటాడు 1.5 గంట నీతో మాట్లాడుతుంది, అసలు టైమే చెప్పండి, నీతో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు అన్నాడు వీడు. ఆ డైలాగ్ అయ్యగారికి గట్టిగా పట్టింది. ఆహా సరే రా, టైం ఏంటో తెలుసుద్ది అనుకున్నాడు. తీసుకెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడాడు. వీళ్ళందరూ కలిసి వెళ్ళి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడారు, ఒప్పించారు, పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత దేవుడు ప్రేమించి సంవత్సరం తిరగకుండానే పిల్లోడిని ఇచ్చాడు. ఆ పిల్లోడిని ఆడు ఎదుగుతున్నప్పుడు నెలల్లో వుడ్వర్డ్స్ పట్టాలి కదా. ఓ సీసా అయిపోయింది, 2 సీసా అయిపోయింది, 3వ సీసా కావాలి. ఇప్పుడు వీడు పనికి వెళ్తున్నాడు, బయటికి సైకిల్ తీశాడు. ఏమయ్యో అంది. ఏంటి చెప్ప అన్నాడు వీడు. ఎందుకు అలా కసురుకుంటా? పిల్లోడికి వుడ్వర్డ్స్ అయిపోయిందంటే నువ్వు మాట్లాడుతుంటే సేవలో జైలు. అంతకుముందు ఏమనిపించింది వీడికి? అసలు టైమే. మరి ఇప్పుడు ఏమవుతుందంటే వీడికి జాగ్రత్త. ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్పేది మొదట ఇష్టం పుట్టాలి, ప్రేమ కాదు. లోకం చెప్పేది లవ్ ఎట్ ఏ సైట్ చూడంగానే పుట్టేద్దట ప్రేమ. ఇది లోకపు ప్రేమ. కానీ బైబిల్ చెప్పేది దేవుని ఆత్మ సంబంధమైన ప్రేమ ఎట్లా ఉంటుందో తెలుసా? ఇష్టత పుట్టాలి. ముందు ఒకరంటే ఒకరు ఇష్టం కలగాలి. ఇష్టంలోంచి పుట్టేది ప్రేమ. ఈరోజు ఇష్టం అక్కర్లా. ఏమండి, ఎవరు ఎదిగినటువంటి కుర్రోళ్ళు, ఈరోజు కాలేజీ ఫ్యాకల్టీగా నేను చెప్తున్నాను, ఎదిగిన కుర్రోళ్ళు కానీ ఏమంటే 7వ తరగతి 8వ తరగతికి వచ్చినటువంటి స్కూల్ విద్యార్థులు కానీ ఎంత దారుణంగా తయారయ్యారంటే, ఒకటి నేను విన్నా, ఆడన్నాడు, అరే ఆ 4వ బెంచ్లో 4వది నాది. ఏంటది? క్యారేజా, పుస్తకాల బ్యాగ్గా? ఏమంటే ఆ 4వ బెంచ్లో 4వది నాదంట. ఇది ఎక్కడ దౌర్భాగ్యం అంటే, ఎవడు పాడు చేస్తున్నాడు? పనికి మాలిన సినిమాలన్నీ నాశనం చేసేస్తున్నాయి. ఆడు అన్నాడండి, 4వ బెంచ్లో 4వది నాదే. వాళ్ళు ఏమైనా తక్కువ తింటారా? ఆ ఫస్ట్ బెంచ్లో 3వవాడు. మళ్ళీ వీళ్ళు ఫ్రెండ్స్తో చెప్తారు, ఎవరన్నా అమ్మాయి నడిపిస్తున్నారు అనుకో, రే ఆమె నడిపించమాక, ఆమె మనోడి ప్రాపర్టీ. నవ్వుకుంటున్నారు కానీ తల్లులు, నీ పిల్లల విషయమై ప్రార్థన చేయి. లేకపోతే ఒకరోజు గుండెలు వేసేటట్లు ఏడవలసిన రోజు వస్తుంది. ఎవరైనా పిల్లలను కలిగిన తల్లిదండ్రులారా, చిన్న పిల్లలను కలిగిన తల్లిదండ్రులారా, ఒక మాట మిమ్మల్ని అడగన, ప్రభువు మిమ్మల్ని ప్రేమించి పిల్లల్ని ఇచ్చింది. ఎవడో వచ్చి మీ పిల్లల మొహం మీద యాసిడ్ వేయడానికి మీరు పిల్లల్ని పెంచేది? ఏమండి, అర్ధాంతరంగా ఎవడో 20 రోజులు వెనకాల కలిసాడు, ఆడు నీ పిల్లల్ని లేపుకుపోవడానికి నీ పిల్లల్ని కన్నది నువ్వు. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? వాళ్ళు ఏం చూస్తున్నారో పరీక్షిస్తున్నావా? ఎప్పుడైనా
ఫోన్ కొనమంటే ఫోన్ కొనిచ్చేస్తాం, బండి అంటే బండి ఇచ్చేస్తావు. ఆడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఆడు ఫోన్లో ఎవరితో సంభాషిస్తున్నాడు, ఏంటి ఇంతసేపు మనకు అనవసరం. అసలు ఎవరంటే నా అంత ఎత్తెదిగాడండి, వయసు వచ్చింది కదండి, పెద్దదైపోయిందండి, వాళ్ళ బతుకు వాళ్ళకే తెలుసు. జాగ్రత్త, చేతులారా నాశనం చేసేస్తున్నావు దేవుని పిల్లలారా, తల్లిదండ్రులారా జాగ్రత్త. రేపు లెక్కప్ప చెప్పాలి, ఆయనకు డొక్క చీరేస్తాడు. సర్వాధికారి అని దేవుడు ప్రేమించి పిల్లల్నిచ్చాడు. సాతానుగాడి చేతులు అంబులుగా ఏమండి వాడి చేతిలో బాణాలుగా వాడబడ్డానికి కాదు, బలాఢ్యుడైన నా దేవుని చేతిలో బాణముల వంటి వారిగా నీ పిల్లలు ఉండట, అది దేవుని ఉన్నత ఉద్దేశం. నీ పిల్లలు ఆయన కొరకు. ఆమెన్. ఎవరి కొరకండి? యవన కుమార్తెలు, క్రీస్తుని ఎరిగిన యవన కుమార్తె, ఒక మంచి మాట నీతో చెప్తాను రా, ముగింపులోకి నేను వస్తున్నాను. ఒక మంచి మాట మీతో చెప్పనా? నువ్వు టీన్స్లోకి వచ్చాక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని బట్టి ఆపోజిట్ సెక్స్ని చూసినప్పుడు ఒక అట్రాక్షన్ కలుగుతుంది నీకు. యవన కుమారుడు నీకు కూడా ఆడపిల్లను చూస్తున్నప్పుడు ఒక అట్రాక్షన్ కలుగుతుంది. క్రైస్తవుడిగా నీకు అట్రాక్షన్ కలిగిన వెంటనే నీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? ప్రభా, పాపం శాపగ్రస్తమైన ఈ లోక అపవాది నన్ను పాపం వైపు లాగడానికి ఇష్టపడుతున్నాడు. నాయన, మోకాళ్ళ మీదకి ఆ రోజు నుంచి రావడం మొదలు పెట్టాలి నువ్వు. ప్రభా, నీవు నా కొరకు సిద్ధపరిచిన ఆ కన్యక నా యొద్దకు నువ్వు తీసుకుని వచ్చే వరకు నా యథార్థతను, నా పవిత్రతను యోసేపు కాపాడుకొనినట్లుగా, బోయాజు కాపాడుకొనినట్లుగా, తండ్రి రాహాబనే వేశ్య దగ్గరికి వెళ్ళినటువంటి ఆ యవనస్తులు కాపాడుకొనినట్లుగా, అయ్యా కళ్ళ ఎదుటున్న పాపము చేయకుండా కాపాడుకోగలిగిన గొప్ప కృపను ఇవ్వమంటూ ప్రార్థన ద్వారా దేవుని దగ్గర పెనుగులాడగలిగితే, సూచన కనిపించిన వాళ్ళని అంటావు చెల్లి అని పిలుస్తావు, అక్క అని పిలుస్తున్నావు, బంగారు తల్లి చెప్పరా అంటావు. అవతల గుడ్డ అయిపోద్ది, ఈడేంటున్నావు చెల్లి అంటున్నాడు, ఈడేంటి నన్ను అక్క అంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, క్రైస్తవుడు హృదయపూర్వకంగా పిలవాలరా సంబోధన. కానీ ఈరోజు చర్చిల్లో ఏమండి చెల్లి అని పిలుస్తున్నావు, మనస్సులో తప్పుడు ఆలోచన కలిగి ఉన్నావు. అన్నా అని పిలుస్తున్నావు, హృదయం ముందు వాడితో వ్యభిచరించే దౌర్భాగ్యుల మందిరాల్లో తగలడ్డారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, బాగు చేసుకుందాం జీవితాలను, సరి చేసుకుందాం. మరి యవన తమ్ముడు, యవన చెల్లి, తిమోతితో పౌలు అంటాడు, ఎవడును నీ యవనమును బట్టి నిన్ను తృణీకరించకుండా జాగ్రత్తగా బీ కాషియస్ అబౌట్ యువర్ ఏజ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి రా. యవన తమ్ముళ్ళు మీరును, యవన చెల్లెళ్ళు మీరు కూడా, ఒక్క మాట మీ అన్నగా నేను చెప్పను, దైవజనుడిగా నువ్వు దేవుని దగ్గర ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, ఐ షుడ్ బి ఏ వన్ మ్యాన్స్ గర్ల్. లార్డ్, ఐ షుడ్ బి ఏ వన్ విమెన్స్ మ్యాన్. నేను ఒక్కతైనటువంటి కుమార్తెకు, యవన కుమార్తెకు యజమానుడిగా ఉండడానికి నన్ను సిద్ధపరచయ్యా. ఒకరిని ప్రేమిస్తానయ్యా, ఇంకో దానితో ప్రభా పెళ్లి దాకా వస్తానైనా, దాని పక్కన పెట్టి ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంటాను ప్రభా, పెళ్ళి ఒక దాన్ని చేసుకుంటాను నాయన, 4 రోజులు పోయాక పనికి మాలి పని ఇంకో దాన్ని చీరేస్తాడు పైనుంచి కిందకి. ప్రభు అయిన దేవుడు అంటాడు, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు అయిన దేవుడు అంటాడు, వ్యభిచారులకును జారత్వము చేయు వారికి దొంగలకును పరలోకంలో ఏం లేదంట. చదవక్క ఒకసారి ఆ మాట. అన్యాయస్తులను దేవుని రాజ్యమునకు తెలీదా? మోసపోకండి. ఇదిగోండి వినండి, జారులు అంటే చెప్పరా, పెళ్లి కాకుండానే పెళ్ళైనోడితోనో పెళ్లి కాందాంతోనో శారీరక లైంగిక సంబంధాన్ని నువ్వు పెట్టుకుంటే అది జారత్వం అంటాం. దేవునికి అసహ్యమైంది ఏంటంటే జారత్వం. యవన తమ్ముళ్ళు, ఈరోజు లోకం ఎంత ఏమండి విచ్చలవిడితనాన్ని ఒప్పుకుంటుందంటే లివింగ్ టుగెదర్. ఏం టుగెదరు? లోకమంతా యోహాను సువార్త, యోహాను పత్రిక 1వ పత్రిక 5వ అధ్యాయం 19లో రాస్తాడు, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉందని ఎరుగుతున్నాం. దుష్టుని యందు ఉన్న లోకం అంటుంది లివింగ్ టుగెదర్ అంటాడు. ఇంకొకటి అంటాడు డేటింగ్ అంట. పెళ్లికి ముందే ఆమెను నేను అర్థం చేసుకుంటాను, నన్ను ఆమె అర్థం చేసుకుంటాను. సిగ్గులేని అభ్యాసాలు. ప్రభునందు ప్రియులారా, క్రైస్తవుడిగా నువ్వు వాటి వైపు మొగ్గు చూపడానికి దేవుడు నిన్ను ఒప్పుకోడు. నువ్వు ప్రత్యేకమైన వాడివి, నువ్వు ప్రత్యేకమైన దానివిరా. క్రీస్తునందు ప్రభునందు ప్రియులారా, విలువ పెట్టి కొన్నాడు నిన్ను. దేవునికి మహిమ కలుగును గాక. వెల కాదు పెట్టింది నీ కొరకు, విలువ, అమూల్యమైన రక్తాన్ని విలువగా ఇచ్చాడు రా చెల్లెళ్ళు తమ్ముళ్ళు. అందుకే అన్నాడు ప్రభు అయిన దేవుడు, ఈ లోక మర్యాదను అనుసరించక. రైట్? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం అక్కడ రాస్తాడు 37 నుంచి 40లో ఒక మాట అంటాడు. 41లో ఏమంటాడు తెలుసు, ఈ మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, అక్కడ ఫుట్ నోట్లో రాస్తాడు, వంకర తరం, వంకర జనం, వంకరోళ్ళు నీతో కూడా ఉన్న నీ స్నేహితులు. జాగ్రత్త.
నీ స్నేహితుడు క్రీస్తు అయి ఉంటే నీకు క్షేమ కారణం రా చెల్లి. నమ్మిస్తారా చెల్లిగా? రోజులు బాలేదురా యవన చెల్లి, నమ్మిస్తారా? వస్త్రాలు మార్చినంతగా మనుషులు మార్చేసే దౌర్భాగ్యపు దినాల్లో మనం ఉన్నాం ప్రభునందు ప్రియులారా. కొందరు యవన చెల్లెళ్ళు జీవితాన్ని ఎలా ఆరంభిస్తారో తెలుసా? కాలేజీలకు వెళ్తారు, అమ్మా నాన్న కలిగిన దానిలోనే వస్త్రాలు ఇస్తే వీళ్ళు ఇక్కడ ఈ వస్త్రాలు వేసుకుని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఆమె వస్త్రాలు వేసుకుని వెళ్ళడం మొదలెడతారు. ఆ ఫ్రెండ్ లోక సంబంధం అనుకో, దానికి ఉన్న స్నేహితులందరూ దౌర్భాగ్యులు అనుకో. క్రమక్రమంగా ఆ ఫ్రెండ్ ఎంత గొప్పగా నేర్పిస్తుందంటే తప్పుడు పనులు చేయడానికి కూడా నిన్ను ప్రేరేపించడానికి ఏమాత్రం వెనుకంజబోయరు. నీ స్నేహం, నీ సహవాసం. ఒకవేళ నువ్వు చదువుకునే ప్రాంతం హాస్టల్లో ఉంటున్నావా, నువ్వు వెతుక్కోవాలి నీతో కూడా ప్రార్థన చేయగలిగిన ఒక ఆత్మీయురాలని. యవనస్తుడవైతే నువ్వు కూడా వెతుక్కోవాలరా తమ్ముడా, నీతో కూడా కలిసి ప్రార్థన చేసే ఒక ఫెలోషిప్, ఒక సహవాసిని వెతుక్కోరా యవన తమ్ముడు, యవన చెల్లి. అది నీ ఆధ్యాత్మిక, భౌతిక, మానసిక, ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని, సంపూర్ణతను కలుగు చేసేది. తల్లులారా, నీ పిల్లల విషయమై నువ్వు ప్రార్థించాల్సిన బాధ్యత నీది. యవన చెల్లెళ్ళు, నీ కొరకు నువ్వు ప్రార్థించుకోవాల్సిన అవసరం ఉంది. యవన తమ్ముళ్ళారా, నీలో కోరికలు పుడుతున్నాయి. అప్పటి నుంచే నీకు అర్థం కావాలి, పాపం నన్ను ప్రేరేపిస్తుంది, పరిశుద్ధుడైన దేవుని బలమును నేను ఆశ్రయించాలి. నా దేవుడు మనల్ని ఎంతగా నమ్మాడో తెలుసా? ఇన్ని సంవత్సరాలు వాక్యం అందుకుంటున్నారా గ్రేస్ ఆరాధన మందిరంలో ఉన్న మీరు. ఆయన నమ్ముతున్నాడు. ఆయన మిమ్మల్ని ఏమని పిలవడానికి ఇష్టపడుతున్నాడు తెలుసు? ఈ పూట వాక్యపు వెలుగులో మీరు బలవంతులు. నమ్మిన వాళ్ళు ఆమెనానండి? మనం బలవంతులమేనా? బలవంతులు అంటే ఎవరంటే దేవునిని ఎరిగిన వారు. రెండవది దేవుని యందు, మూడవది దేవుని కొరకు ఎదురు చూచేవారు. దేవునిని ఎరిగిన వాళ్ళు దేవుని నుంచి దూరమైన జనం కొరకు ప్రార్థిస్తారు. దేవుని ఆనందించే వారికి లోకంలో ఏది వారికి సంతోషాన్ని కలుగు చేయదురా. అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే తన ప్రజలైన వారితో శ్రమ అనుభవించుట, నింద అనుభవించుట గొప్ప భాగ్యం. ఇది క్రైస్తవ జీవితం. యవన తమ్ముడు, యవన చెల్లి, ఈరోజు ప్రయోజనకరమైన పాత్రగా నువ్వు ఉండాలనేది ప్రభు ఆశరా. లోక జ్ఞానాన్ని బట్టి ఎరుబడతావో, సూటిగా ఒక మాట అంటాను, వాక్యం నీ చేత ఉండడం కాదురా, వాక్యం నీ నోట ఉండాలి, అది నీ హృదయంతరంగంలో ఉండాలి. నీ పాదాలకు ఏమవ్వాలది? నీ త్రోవకు వెలుగుగా, నీ పాదములకు దీపంగా ఉండాలి. దాన్ని నువ్వు మైమరువుగాను గట్టిగాను కట్టుకోవాలి. ఖడ్గముగా చేత పట్టుకుని నీ ఎదురవుతున్న ప్రతి శత్రువును జయించేదానిగా జయించేవాడిగా ఉండాలి. తల్లులారా, ఈ పూట దేవుడు నీకు ఇస్తున్న బాధ్యత ఏంటో తెలుసా? గ్రామంలో ఉన్న యవనస్తులు, యవన రాండ్ర కొరకు ప్రార్థన చేయాలి. తమ్ముళ్ళు, అన్నలు, నీకు ఇస్తున్న బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు పనిచేస్తున్న స్థలంలో నీతో కూడా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. నీ గ్రామంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మనం అందరం కలిసి మందిరములో ఉన్నటువంటి చిన్నలు, యవన బిడ్డలు, నడివయస్సులో ఉన్నవారు, వృద్ధాప్యం ముందున్న ప్రతి వారిని గురించి ప్రార్థించవలసిన బాధ్యత మనది. భాగ్యం ఇచ్చినోడు బాధ్యతను జ్ఞాపకం చేస్తున్నాడు. బాధ్యత కలిగి బలవంతులుగా క్రీస్తునందు అంతము వరకు కొనసాగే కృపదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. పిలుస్తున్నాడు, బలవంతులారా, యవనులారా, మీరు నా యందు. నీవు వయస్సుకు ముసల్దానివి కావచ్చు, కానీ నీ మనస్సు, నీ ఆధ్యాత్మిక నడత క్రీస్తునందు యవనస్తుడు, యవనస్తురాలు అని పిలుస్తున్నాడు. ఆ స్థిర చిత్తముతో దేవునితో సాగిపోదాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఎప్పటికే యవన చెల్లెళ్ళు, మీలో దారి తప్పిన వారు కొందరున్నారు. యవన తమ్ముళ్ళు, ఎప్పటికే అన్న సగం లోతు కూరుకుపోయాను రా పాపంలో, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, నేను వెనక్కి వస్తే నా దేవుడు నన్ను కనికరిస్తాడా అంటే, నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ ఎడల కనికరం కలిగినాడు కాబట్టే ఈ పూట ప్రేమతో ఆ మాట నీ ఎదురుకు తెచ్చాడురా. సమయం ఏమీ మించిపోలేదు చెల్లి, సమయం ఏమీ దాటిపోలేదురా తమ్ముడా. నువ్వు ఏ స్థితిలోకి దిగిపోయినా నిన్ను నవీన పరచగలిగిన దేవుడు. అవతలకెళ్ళు అనేవాడు కాడురా ఆయన. నీ కొరకు రెండు చేతులు చాచి ఈ పూట కూడా ఆశతో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కళ్ళు మూసుకుని మనోనేత్రాలు వెలిగించబడిన వాడవై ఆయన్ను చూడడానికి నువ్వు సిద్ధమైతే ప్రభు అయిన దేవుడు నిన్ను వినడానికి సంసిద్ధుడు. యవన చెల్లెళ్ళు, నువ్వు చేసే తప్పుడు పని నీ తల్లికి తెలియకపోవచ్చు, నీ కన్న తండ్రికి తెలియకపోవచ్చు, నువ్వు వేసే వేషాలు నీ తోడుబుట్టిన దానికి తెలియకపోవచ్చు, తోడబుట్టినోడికి తెలియకపోవచ్చు. యవన తమ్ముడా, మందిరంలో దైవ భక్తి కలిగిన వానిగా ఊరు మీదకి వెళ్ళినప్పుడు లోకస్తుడి కంటే హీనంగా నీ ప్రవర్తన ఉంది. ఈ పూట దేవుడు నిన్ను ప్రేమించి మాటలు నీతో మాట్లాడుతున్నాడు రా. నీ స్థితిని మార్చగలిగినోడు ఒకడున్నాడు.
ఆయన పేరు నజరేయుడైన యేసు. నీ స్థితిని మార్చగలిగినోడు ఒకడున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. నీకై 2 చేతులు చాచి పిలుస్తున్నాడు రా. ఒక చిన్న మాట యేసయ్యతో చెప్పుకుంటావా తమ్ముడు, చెల్లి? మౌనంగా ఉండొద్దురా. నీ నోటి మాట నీ చెవికి వినబడేటట్లు చిన్న ప్రార్థన చేస్తావా? అన్నా, క్రీస్తునందు నేను బలవంతుడిగా ఆయనలో అనుభవసారమైన జ్ఞానము కలిగి, ఆయనలో ఆనందిస్తూ, ఆయనకై ఎదురు చూస్తూ ఇచ్చిన ఆ పేరుకు తగినట్లుగా బ్రతకాలని ఆశ నాకుందరా. నాతో కూడా ప్రార్థిస్తావా అన్నవారు మీలో ఉంటే ఉన్న స్థలం ముందు నిలబడతారా? మీ కొరకు నేను కలిసి ఈ పూట ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను రా చెల్లెళ్ళు. అన్నా, ఆ బలాఢ్యుడిగా నేను ఉండాలి. యేసయ్య పిలిచిన యవనస్తురారిగా వాక్యమైన దేవుని కలిగిన ఆ జీవితాన్ని నేను జీవించాలనుకుంటున్నాను రా. నా కొరకు ప్రార్థిస్తావా అన్న? నీవు లేచి నిలబడతావా? నీతో కలిసి నేను ప్రార్థిస్తాను ఈ పూట. దేవుని పిల్లలారా, సేవకులుగా నీతో కలిసి మేమును ప్రార్థిస్తాం రా తమ్ముళ్ళు. మంచిదిరా చెల్లెళ్ళు, మంచిదిరా తమ్ముడా, మంచిది చెల్లి, మంచిది నాన్న. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మంచిది తమ్ముళ్ళు. కళ్ళు మూసుకుంటా నిలిచిన వారు ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయిన దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు రా. నిన్ను ప్రేమించినోడు రా తమ్ముడు. నిన్ను నూతన పరచగలిగిన దేవుడు రా ఆయన. విశ్వసిద్దాం, ఆయన ఎత్తుకోద్దాం. నాతో కూడా ఈ మాటలు చెప్తారా? యేసయ్యా, నాతో కూడా ఈ మాటలు చెప్పండి మీ నోరు తెరిచి. యేసయ్యా, నేను వచ్చానయ్యా. మరొకసారి, యేసయ్యా, నేను వచ్చానయ్యా. చాలు రా తల్లి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. వాత్సల్య పూర్ణుడైన మా తండ్రి, సర్వాధికారివైన మా ప్రియ ప్రభువా, యవనస్తుడా, నీవు బలవంతుడవు. దేవుని వాక్యము నీ యందుంది. ఆ వాక్య బలమును బట్టి లోకమునైనను లోకములోని వాటిని ప్రేమించక, లోకాన్ని శత్రువును జయించిన వాడివి నువ్వు అంటూ ఈ దినాన మా స్థితి ఏంటో పరీక్షించుకున్నట్లు వాక్యమనే ఆ అర్థము